Okay, we'll continue the last session of my friends and classmates. So last session lo మనం discuss చేసాం కదా, who are friends, who are classmates. So who got their education along with us in our school or in our college or in our university are called as classmates. So classmates అంటే మనతో పాటుగా మన యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్న వాళ్ళని మనం క్లాస్మేట్స్ అంటాం. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ all our classmates should be our friends. Mana classmates andaru mana friends avvalani rule ledu, and there is no chance also, but most of your classmates can be your friends. And also friends, whom do you call a friend ani evarni antaru? So who people who are emotionally attached to you, okay, not blood relation. So family ani evarni antam manam? So who are related to us by blood, mana blood relation, I mean mana intlo puttina valలని gaani, ఓకే, మన రిలేటివ్స్ పుట్టిన వాళ్ళు కానీ, ఆర్ ఐదర్ బై మ్యారేజ్ ద్వారా బాండింగ్ అయిన వాళ్ళని వీ కాల్ దెమ్ యాజ్ ఫ్యామిలీ, రైట్? మరి ఫ్రెండ్స్ అంటే, సో అలాంటి బాండింగ్ ఏమీ లేకుండా, ఎలాంటి రిలేషన్ లేకపోయినా కానీ, సో హూ ఆర్ ఎమోషనల్లీ అటాచ్ టు యూ, మీకు ఎమోషనల్గా అటాచ్ అయిన వాళ్ళు, ఓకే, మీరు అన్నీ షేర్ చేసుకోగలిగిన వాళ్ళని వీ కాల్ దెమ్ యాజ్ ఎ ఫ్రెండ్, రైట్? సో ఫ్రెండ్స్లో కూడా దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ యాజ్ వెల్ యాజ్ టాక్సిక్ ఫ్రెండ్స్. సో టాక్సిక్, ఐ మీన్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినప్పుడు గుడ్ ఫ్రెండ్స్, బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే, సో శాంసన్ ఎవరో ఒకళ్ళు చెప్పారు, సార్ ఫ్రెండ్స్ అంటేనే గుడ్ సార్, బ్యాడ్ అసలు ఉండదు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్స్ అంటేనే మంచివాళ్ళు, మనకి హెల్ప్ చేస్తారు, మనం ఎంజాయ్ చేయడానికి యూజ్ అవుతారు మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు అని చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ దట్స్ ట్రూ. ఫ్రెండ్, ఎవరిని మనం ఫ్రెండ్ అని పిలుస్తాం అంటే, హూ సపోర్ట్స్ అస్, హూ మోటివేట్స్ అస్, ఓకే, హూ లిఫ్ట్స్ అస్ వెన్ వీఆర్ లో, వాళ్ళనే మనం we can genuinely call as a friend, right? So today what we'll learn is, so what is the difference between them, good friends ki toxic friends ki మనకి డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అనేది ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం, రైట్? ఓకే, సో నా వాయిస్ క్లియర్ గా ఉందమ్మా అందరికి? ఫైన్. సో మీలో ఎవరికైనా ఓటు ఉందా? ఎవరికి ఓటు లేదు కదా, అందరూ బిలో 18 కదా. స్ట్రెంత్ ఎందుకు తగ్గారు? ఓకే, హాలిడే అవ్వచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ స్టూడెంట్స్ అందరూ అయితే మీరు ఎవరు కూడా ఓటు వేయాల్సిన అవసరం లేదు. సో వై స్ట్రెంత్ ఈజ్ వెరీ లో టుడే? ఇట్స్ ఓన్లీ 26లో నేను సార్ని తీసేస్తే 24 మెంబర్స్ జాయిన్ అయ్యారు అంతే. ఓన్లీ 24 మెంబర్స్ హ్యావ్ జాయిన్. వెరీ లో అటెండెన్స్ టుడే. యునో సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు వీ యూజువల్లీ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, అందరూ క్లాస్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ హౌఎవర్ వీ కాంట్, కొంతమంది జాయిన్ అవ్వలేదని చెప్పేసి ఉన్న వాళ్ళకి టైం పాస్ చేయకూడదు కదా. సో వీ విల్ కంటిన్యూ ద సెషన్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు, ఒకవేళ వాళ్ళు మిస్ అయిన టాపిక్స్ ఏమైనా మీ ఫ్రెండ్స్ అడిగితే, రైట్? ఓకే, ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఈస్ ద స్క్రీన్ విజిబుల్. సో స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఎస్. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా. సో రీక్యాపిటులేషన్ ఆఫ్ ది ప్రీవియస్ డేస్ టాపిక్ అంటే, సో హూ ఆర్ ఫ్రెండ్స్, హూ ఆర్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఎవరు, క్లాస్మేట్స్ ఎవరు అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్, ఆల్ దీస్ టాపిక్స్ హ్యావ్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. సో టుడే ఈరోజు ఏం నేర్చుకుంటాం? సో ఫ్రెండ్షిప్లో దెర్ ఈస్ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్. Okay, so what are the basic differences? Why do we call a friendship as good friendship and bad friendship? సో యూనో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో అందులో గుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? సో ద గర్ల్ ఈస్ కన్సోలింగ్ హెర్ ఫ్రెండ్. సో వెన్ షీ ఈస్ నాట్ ఫీలింగ్ వెల్, షీ ఈస్ ట్రయింగ్ టు కన్సోల్ హెర్. ఓకే, ఒకళ్ళు బాధపడుతున్నప్పుడు యూ హ్యావ్ టు బీ విత్ హెర్, వాళ్ళకి కొంచెం ఓదార్చడం. సో దట్స్ వాట్ గుడ్ ఫ్రెండ్స్ డూ. సో బ్యాడ్ ఫ్రెండ్స్ ఏంటి? సో వెన్ సమ్మన్ ఈజ్ నాట్ ఫీలింగ్, వాళ్ళని ఇంకా హ్యూమిలియేట్ చేయడం, ఓకే, ఎగతాళి చేయడం కానీ, వెక్కిరించడం కానీ. సో వాళ్ళు ఆల్రెడీ బాధపడుతుంటే ఇంకా బాధ పెట్టడం. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫెయిల్యూర్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్, సో నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని ఎగతాళి చేయడం కానీ, ఓకే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించడం. సో దిస్ ఈజ్ వాట్ బ్యాడ్ ఫ్రెండ్స్ డూ. సో we will learn the difference between good friends and bad friends in today's session. So this is one example. So success or failures. So everyone will be getting success as well as failure. So good friends అనేది మన good friends అన్న వాళ్ళు, when we achieve success, they will celebrate our success.
సో మన సక్సెస్ని వాళ్ళ సక్సెస్ లాగా దే విల్ సెలబ్రేట్ అనమాట, బికాస్ దే విల్ బి వెరీ హ్యాపీ ఫర్ యూ. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్డ్, మీరు ఏదైనా అచీవ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట, బికాస్ దే వాంట్ యూ టు బీ సక్సెస్ఫుల్. సో దే విల్ బీ ఫీలింగ్ హ్యాపీ అండ్ దే విల్ సెలబ్రేట్ యువర్ సక్సెస్. వేర్ యాజ్ టాక్సిక్ ఫ్రెండ్స్, ఇక్కడ టాక్సిక్ ఫ్రెండ్స్ అని ఎందుకన్నాం? సో వీ డోంట్ వాంట్ టు మెన్షన్ బ్యాడ్ ఫ్రెండ్స్ అని కాకుండా టాక్సిక్ అంటే ఏంటంటే డేంజరస్ అనమాట. ఇక్కడ వై డేంజరస్? సో దే ఆర్ సంథింగ్ వన్ టైమ్ ఆర్ ద అదర్ మనకి హార్మ్ చేస్తారు వాళ్ళు ఏదో ఒక విధంగా. సో ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ, సో యూ విల్ బీ హర్టెడ్ బై దెమ్. సో అలాంటి ఫ్రెండ్స్ అనమాట టాక్సిక్ ఫ్రెండ్స్. హౌ దేర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? సో దే గెట్ జెలస్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. మీరు ఏదైనా సాధించినప్పుడు సో వాళ్ళు తట్టుకోలేరు అనమాట. నాకు రాలేదు, నేను సాధించలేకపోయాను, సో వాడికి వచ్చేసింది, తను సాధించేసింది, నేను కష్టపడ్డా కానీ ఫస్ట్ ర్యాంక్ తనకే వచ్చింది అని చెప్పేసి జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో నిజాలు ఏమైనా కానీ సో ఓర్చుకోలేరు అనమాట. మేము ఒకళ్ళ సక్సెస్ని ఓర్చుకోలేకపోతే సో దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్ రియల్లీ. ఓకే, సో ఏంటంటే వాళ్ళ అవసరం కోసం వచ్చారేమో కానీ నిజంగా మీ ఫ్రెండ్షిప్ కోరి వచ్చిన వాళ్ళు అయితే కాదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ వెన్ యూ అచీవ్ సమ్ సక్సెస్. సో గుడ్ ఫ్రెండ్స్ దే సెలబ్రేట్ యువర్ సక్సెస్, అండ్ టాక్సిక్ ఫ్రెండ్స్ సో దే విల్ ఫీల్ జెలస్. అండ్ జెలస్ ఫీల్ అయ్యి ఏం చేయడం, ఇది పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు, సింపుల్ ఎగ్జామే, ఎవరో రాయలేదు అందుకే నువ్వు ఫస్ట్ వచ్చావు అని నెగిటివ్ కామెంట్స్ పాస్ చేయడం. లేదా ఇంకా మిగతా వాళ్ళకి ఏంటంటే సో కాపీ చేసి రాశాడు నా ఫ్రెండ్ అందుకే వాడు ఫస్ట్ వచ్చాడు, అంతేగాని వాడి దగ్గర పెద్ద మ్యాటర్ లేదని చెప్పేసి ఏంటంటే నెగిటివ్గా మాట్లాడడం, వేరే వాళ్ళ దగ్గర నెగిటివ్గా షేర్ చేయడం. సో ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. వీ కాల్ ఇట్ as జెలసీ ద్వారా వచ్చేది. సో దట్స్ వాట్ టాక్సిక్ ఫ్రెండ్స్ డు. ఓకే, దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్, సో గుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఏంటంటే యూనో ప్రతిరోజు కూడా మనం కొంత లోన్లీ టైం అనేది స్పెండ్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఏదన్నా చదువుకుంటున్నప్పుడు కానీ, లేదా ఒంటరిగా మీరు టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మీ గుడ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఇఫ్ యూ టెల్ దెమ్ దట్ ఐ వాంట్ టు స్టే సమ్ టైమ్ అలోన్ అని చెప్పేసినప్పుడు సో దే విల్ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ అండ్ దే విల్ లీవ్. బట్ టాక్సిక్ ఫ్రెండ్స్ అలా కాదు. సో మీ టైం అంతా కూడా మీరు చదువుకున్నా కానీ ఏం చదువుతారా, ఇంకా టైం ముందులే చదువుకోవచ్చు అని చెప్పేసి దే విల్ పుల్ యూ అప్. ఆడుకుందాం రా అని చెప్పేసి కానీ, లేకపోతే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. ఓకే, ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు దే కెన్ టేక్ యూ ఎనీవేర్. ఓకే, యూ కెన్ స్పెండ్ యువర్ టైమ్ టుగెదర్. బట్ వెన్ యూ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ అలోన్, సో గుడ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు దే విల్ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. Whereas toxic friends, they will force you to do something which you don't like. So that is the difference between good friends and toxic friends. And next one, so good friends ఏం చేస్తారంటే they respect you and value your friendship. సో మిమ్మల్ని ఫిజికల్గా వాళ్ళు ఎగతాళి చేసినా కానీ, క్రిటిసైజ్ చేసినా కానీ, సో ఓవరాల్గా మీరు సక్సెస్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. సో బయట వాళ్ళ దగ్గర మిమ్మల్ని అగౌరవపరిచేలా మాట్లాడరు. ఓకే, దే వాంట్ యూ ఆల్వేస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. ఓకే, అండ్ టాక్సిక్ ఫ్రెండ్స్ ఏంటంటే నలుగురిలో ఉన్నప్పుడు మీ మీద అనవసరంగా నోరు పారేసుకోవడం కానీ, సో ప్రతిదానికి కోపగించుకోవడం. సో యూజువల్గా ఫ్రెండ్స్ చూసారు కదా మీరు, ఏదన్నా చిన్న మాట అనుకున్నా కానీ తిట్టుకున్నా కానీ అగైన్ మళ్ళీ వెంటనే కలిసిపోతారు అనమాట. బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ దట్ బాండ్. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. సో అక్కడ మనం గెలిచామా, ఫ్రెండ్ గెలిచాడా అన్నది కాదు. సో వాళ్ళకి బాండింగ్ అనేది ఇంపార్టెంట్ అని గుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు రియలైజ్ అవుతారు. వేరే టాక్సిక్ ఫ్రెండ్స్ అలా కాదు. సో ప్రతి చిన్నదానికి చిరాకు పడడం, అరవడం అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. సో దే లూజ్ దేర్ టెంపర్ అంటే సో ఊరికి కోపగించుకుంటారు మన మీద. సో దట్స్ వాట్ టాక్సిక్ ఫ్రెండ్స్ డు. సో నెక్స్ట్ గుడ్ ఫ్రెండ్స్, సో దే కాంప్లిమెంట్ యూ. కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఎలా ఉన్నా కానీ అబ్బా సూపర్గా ఉందిరా నీ డ్రెస్సు, ఊరికే డబ్బా కొట్టరు అనమాట. అలా కాకుండా సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ గుడ్ దే విల్ అప్రిషియేట్ యూ. ఓకే, దే విల్ గివ్ కాంప్లిమెంట్స్. అండ్ అలాగే మీరు బాగోకపోయినా కానీ సో ఇలా ఉంది నువ్వు అలా కాదు ఇలా చేయాలని దే విల్ సపోర్ట్ యూ అనమాట. కేర్ చూపిస్తారు. ఓకే, అండ్ అలాగే హెల్ప్ చేస్తారు కూడా ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ రైట్. సో టాక్సిక్ ఫ్రెండ్స్ అలా కాదు. సో మీరు ఎలా ఉన్నా కానీ దాంట్లో ఉన్న లోపాలని చూపించడానికి చూస్తారు. ఇప్పుడు నువ్వు మంచి డ్రెస్ వేసుకున్నావు అనుకో సపోజ్, అరే ఈ రోజు ఈ డ్రెస్ వేసుకోకూడదు, అయినా ఈ షర్టు ప్యాంటు మ్యాచ్ అవ్వలేదు, సే ఈ డ్రెస్ ఏం బాగాలేదే, చున్నీ మ్యాచ్ అవ్వలేదే, ఈ డ్రెస్ నీకు నచ్చలేదు, డ్రెస్ బాగుంది కానీ నీకు నచ్చలేదు అనడం కానీ. సో సమ్హౌ దే విల్ ట్రై టు క్రిటిసైజ్ యూ బికాస్ మీరు వాళ్ళకంటే బెటర్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది టాక్సిక్ ఫ్రెండ్స్కి. సో మీ పక్కనే ఉన్నా కానీ సో మీరు నాకంటే బెటర్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఉండకూడదు అన్నట్టు ట్రీట్ చేస్తారన్నమాట టాక్సిక్ ఫ్రెండ్స్ అని. బట్ గుడ్ ఫ్రెండ్స్ విల్ కాంప్లిమెంట్ యూ. సో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం,
మీరు ఇంకా బెటర్గా అవ్వడానికి హెల్ప్ చేయడం లాంటివి చేస్తారు. దట్స్ వాట్ గుడ్ ఫ్రెండ్స్ డు. ఓకే, నెక్స్ట్ సో ఒపీనియన్స్. సో ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో కానీ సో ఒపీనియన్స్ అనేవి షేర్ చేసుకుంటారు. సో ఎవరైనా ఒపీనియన్స్ షేర్ చేసుకుంటారు, బట్ గుడ్ ఫ్రెండ్స్లో ఏంటంటే సో ప్రతి ఒక్కరి మాటకి వాల్యూ అనేది ఇస్తారు. సో వాట్ ఎవర్ యూ సే, సో నువ్వు ఆ టాపిక్లో నీకు అవగాహన ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పేది ఓపిక్గా వింటారు. సో టాక్సిక్ ఫ్రెండ్స్ ఏంటంటే సో దే వాంట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్. మీరు చెప్పేది రైట్ అయినా కానీ సో వాళ్ళు చెప్పిందే నెగ్గాలి. ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుందంటే సో మీ మాట వాళ్ళు పెడచెవిన పెడతారనమాట. దే డోంట్ లిసన్ టు యూ, ఎందుకంటే ఆ మాట మీరు చెప్పారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా, దే డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాస్ ఇట్ ఈస్ సెడ్ బై యూ. సో దట్స్ వాట్ టాక్సిక్ ఫ్రెండ్స్ డు, బికాస్ దే ఆల్వేస్ వాంట్స్ టు విన్ ద ఆర్గ్యుమెంట్. ఒక ఆర్గ్యుమెంట్ జరిగిందంటే అందులో ఖచ్చితంగా నేనే గెలవాలి అన్న మైండ్ సెట్ టాక్సిక్ ఫ్రెండ్స్కి ఉంటుంది. వేరేస్ గుడ్ ఫ్రెండ్స్కి అలా కాదు. సో మంచి చెప్తే ఎవరైనా కానీ సో ఎస్ యూ హ్యావ్ ఎ పాయింట్, వీ విల్ డూ దట్ అని చెప్పేసి ఏకీభవించడం, ఓకే అదే చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ గుడ్ ఫ్రెండ్స్ డు. సో నెక్స్ట్, సో గుడ్ ఫ్రెండ్స్ చేసేది ఇంకోటి ఏంటంటే దే నో దట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఫ్రెండ్స్ అండ్ వోంట్ జడ్జ్ యూ ఫర్ దట్. ఇప్పుడు ఇది చాలా కామన్ గా వచ్చే ఫ్రెండ్స్ లో వచ్చే కామన్ మిస్టేక్స్ అనమాట, అండ్ కామన్ గా వచ్చే క్లాషెస్. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, సో వాళ్ళు ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, అరే నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాడు మంచోడు కాదు, వాడు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు కూడా వాడితో మాట్లాడొద్దు అని చెప్పేసి కొంతమంది చాలా మంది ఫ్రెండ్స్ చేస్తూ ఉంటారు అలా. వాడు నాకు నచ్చడు రా, వాడు నాతో మాట్లాడడు సరిగ్గా, లేకపోతే వాడిలో అది వాడిలో ఇది, వాడితో మాట్లాడొద్దు అని చెప్పేసి జడ్జ్ చేస్తారనమాట మిగతా ఫ్రెండ్స్ని. బికాస్ ఇప్పుడు నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ పర్సనల్. కాబట్టి సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ యూ మేక్, దే విల్ స్టే ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్ విత్ యూ. సో గుడ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, నువ్వు ఇంకా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేది దే డోంట్ కేర్. సో వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో దట్స్ వాట్ గుడ్ ఫ్రెండ్స్ డు. సో టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, నువ్వు వాడితో టైం స్పెండ్ చేయొద్దు, వాడితో తిరగొద్దు. యూనో బేసిక్గా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆర్ జడ్జింగ్, బట్ అమ్మాయిల్లో ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట ఇది. నువ్వు వాళ్ళతో తిరగొద్దు, యూ డోంట్ డూ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. ఓకే, అబ్బాయిల్లో కూడా జరుగుతాయి, నాట్ ఓన్లీ ఇన్ గర్ల్స్. చెప్తున్నాను బాయ్స్లో కూడా. బాయ్స్లో ఏంటంటే ఫ్రెండ్షిప్ బాగా ఎక్స్పాండ్ చేసుకుంటారు, బట్ గర్ల్స్లో వచ్చేసరికి ఫ్రెండ్షిప్ సర్కిల్ అనేది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. సో ఎక్కువ మందితో మాట్లాడడం అనేది తక్కువ కాబట్టి లిమిటెడ్ ఫ్రెండ్షిప్ చేస్తారు, చాలా జడ్జ్ చేస్తారు అనమాట. ఒకళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళతో చేయొచ్చా లేదా, సో చేసిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా, మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయా, సో వీళ్ళ సర్కిల్ ఎలాంటిది, సో ఇంత పెద్ద రీసెర్చ్ అనేది చేస్తారు. బాయ్స్కి ఏంటంటే సో అరే వీడు నా ఫ్రెండ్ అంటే ఓకే, వాడిని ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండ్. సో అంత సింపుల్గా ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫ్రెండ్, సో నెవర్ జడ్జ్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్. అంటే మీ ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్స్ని ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. ఓకే, ఇఫ్ యూ డోంట్ లైక్ దెమ్, సో యూ డోంట్ హ్యావ్ ఎ బాండ్ విత్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ దేర్ బోత్ పర్సనల్ మ్యాటర్స్. ఓకే, సో దట్స్ వాట్ గుడ్ ఫ్రెండ్స్ డూ అండ్ టాక్సిక్ ఫ్రెండ్స్ డూ. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో చాలా వరకు ఫ్రెండ్షిప్లు కానీ రిలేషన్షిప్స్ కానీ బ్రేక్ అయ్యేది, స్ట్రాంగ్గా ఉండేది దేనికంటే ఈ ఒక్క రీజన్తో. యూనో జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. సో కొన్ని కొన్ని ఏంటంటే మనలో ఉంచుకుంటే భరించలేరు అనమాట కొంతమంది. అప్పుడు ఏం చేస్తారు, సో దే విల్ షేర్ దోస్ సీక్రెట్స్ విత్ దేర్ ఫ్రెండ్స్. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి, అరే నేను నీకు మాత్రమే చెప్తున్నాను, నువ్వు ఎవరికీ చెప్పొద్దు. సో వాడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే అదే డైలాగ్, అరే నేను నీకు మాత్రమే చెప్తున్నాను, నువ్వు ఎవరికి చెప్పొద్దు అని అలా ఒక ఇద్దరికి చెప్తారనమాట. సో వాళ్ళు కూడా అదే డైలాగ్ యూజ్ చేసి అలా 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 స్ప్రెడ్ అయిపోద్ది. సో ఒక సీక్రెట్ అలా TV9లో వేసినట్టు అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఏంటి, వీళ్ళ ఫీలింగ్స్ అనేవి హర్ట్ అవుతాయి, బికాస్ దట్స్ ఎ సీక్రెట్ అండ్ దట్స్ యువర్ పర్సనల్ మ్యాటర్. గుడ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే సో దే విల్ వాల్యూ యువర్ ప్రైవసీ. మీ ప్రైవసీకి వాల్యూ ఇచ్చి సో మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీక్రెట్గా పెడతారు. ఓకే, దే విల్ వాల్యూ యువర్ ప్రైవసీ. సో వేరే టాక్సిక్ ఫ్రెండ్స్ వాళ్ళు అలా చూడరు. సో మీరు ఏదైనా సీక్రెట్ చెప్పారంటే ఓకే, దీన్ని యూజ్ చేసుకుని వీడిని ఆడుకోవాలి, ఓకేనా. మీ సీక్రెట్ని యూజ్ చేసుకుని వేరే వాళ్ళ దగ్గర మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ, సో మీ వాల్యూ తగ్గించడం చేయడం కానీ, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. దట్స్ వాట్ టాక్సిక్ ఫ్రెండ్స్ డు. ఓకే, సో నెక్స్ట్, సో ఇది డిస్క్రిమినేషన్. సో గుడ్ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ కానీ, కలర్ కానీ, రిలీజియన్ కానీ, ప్లేస్ కానీ, సో మిమ్మల్ని మీరుగా యాక్సెప్ట్ చేయడం అనమాట. సో ద వే యు ఆర్, మీరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడం అనేది గుడ్ ఫ్రెండ్స్ చేస్తారు.
సో కొంతమంది ఏంటంటే జడ్జ్ చేస్తారు, అరే వాడు పొట్టిగా ఉన్నాడు, సో వాడెందుకురా మన బ్యాచ్లో, ఒరే వాడు నల్లగా ఉన్నాడు, ఏ ఆ అమ్మాయి జడ చిన్నగా ఉంది, పెద్దగా జడ లేదు ఆ అమ్మాయికి, పొట్టి జడ పొడుగు జడ, ఓకే, సో ఆ అమ్మాయి మేకప్ తక్కువ వేసుకుంటుందని కానీ. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ ఎ పర్సన్. సో ఏదో వంక చెప్పి ఓకే వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని సెలెక్టివ్నెస్ అనేది అనమాట. సో గుడ్ ఫ్రెండ్స్ ఏంటంటే, సో వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ, హౌ ఎవర్ యూ లుక్, సో మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో జస్ట్ మీ సోల్ చూసి, సో దే విల్ అండర్స్టాండ్ యువర్ క్యారెక్టర్ అండ్ దెన్ దే విల్ డూ ఫ్రెండ్షిప్ విత్ యూ. సో బట్ టాక్సిక్ ఫ్రెండ్స్ అలా కాదు, బాగా జడ్జ్ చేయడం అనమాట. ఎలా అంటే, సో మనం ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అది కూడా కంట్రోల్ చేస్తారు. ఏ నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు, ఈ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, నువ్వు నీకు ఇది మ్యాచ్ అవ్వదు, నువ్వు ఈ డ్రెస్ వేసుకుని వచ్చేట్లయితే నాతో బయటికి రావద్దు నువ్వు, ఓకేనా, నువ్వు అరే మనం క్రికెట్ ఆడదామని చెప్పేసి వెళ్తాం అంటే, లేదు వాలీబాల్ ఆడదామంటే, నువ్వు వాలీబాల్ ఆడితే నువ్వు మా ఫ్రెండ్స్లో వద్దు, ఐ డోంట్ వాంట్ యూ టు బి మై ఫ్రెండ్, సో యూ గో, నువ్వు వెళ్ళి వాలీబాల్ ఆడుకో, వేరే వాళ్ళతో మాట్లాడుకో, నాతో వద్దు. సో అలా జడ్జింగ్ అనేది జరగదనమాట గుడ్ ఫ్రెండ్స్ విషయంలో. సో వాట్ ఎవర్ యూ డూ దే విల్ యాక్సెప్ట్ యూ, మీ డ్రెస్సింగ్ ఎలా ఉన్నా కానీ, సో మీరు చేసే పనులు ఎలా ఉన్నా కానీ, సో దే విల్ యాక్సెప్ట్ యూ ద వే యూ ఆర్, మీరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారు. బట్ టాక్సిక్ ఫ్రెండ్స్ అలా కాదు, నువ్వు ఇదే చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యొద్దు, అరే నువ్వు నా ఫ్రెండ్, నేను చెప్పినట్టే చెయ్యాలి, నేను చెప్పింది చేయకుండా ఉండకూడదు. సో ఇలా మీకు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయరు అనమాట గుడ్ ఫ్రెండ్స్. టాక్సిక్ ఫ్రెండ్స్ దే విల్ ట్రై టు చేంజ్ యూ, నువ్వు అదే చెయ్యాలి, ఇలా చేయకూడదు, అలాగే ఉండాలి, ఇలా ఉండకూడదు, సో దే విల్ ట్రై టు చేంజ్ యూ. దట్స్ వాట్ టాక్సిక్ ఫ్రెండ్స్ డూ. సో నెక్స్ట్ వన్, గుడ్ ఫ్రెండ్స్, సో దే కాల్ యూ బికాస్ దే మిస్ యూ. సో వాళ్ళకి ఏంటో అవసరం వచ్చినప్పుడు కాకుండా ఎప్పుడు కూడా మీతో టచ్లో ఉంటారు. సో జస్ట్ మీరు ఎలా ఉన్నారు అని కనుక్కోవడానికి, ఓకే, సో విశేషాలు ఏంటి అని తెలుసుకోవడానికి, జనరల్ కాన్వర్జేషన్. బట్ టాక్సిక్ ఫ్రెండ్స్ అంటే ఏంటి, సో వెన్ ఎవర్ దే నీడ్ ఏ హెల్ప్, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాల్ చేస్తారు. సో దట్స్ వాట్ టాక్సిక్ ఫ్రెండ్స్ డూ. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా, సో బ్యాడ్ ఫ్రెండ్స్ అంటే ఎవరంటే అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్ళు, సో వాళ్ళే టాక్సిక్ ఫ్రెండ్స్ అన్నమాట. సో నెక్స్ట్, సో ఇది కూడా ట్రస్ట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, నాట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, సో ఏ రిలేషన్షిప్లో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ట్రస్ట్, నమ్మకం ఉండాలి. సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఏంటి, మనం ఏదైనా చెప్పామంటే దే షుడ్ బిలీవ్ ఇట్, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆనెస్ట్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి ఫ్రెండ్షిప్లో. కాబట్టి మనం నిజం చెప్పినప్పుడు దే హ్యావ్ టు బిలీవ్ అస్, ఓకే, మన మీద నమ్మకం ఉంచాలి, దే హ్యావ్ టు ట్రస్ట్ అస్. వేరాజ్ టాక్సిక్ ఫ్రెండ్స్ దే నెవర్ ట్రస్ట్ అస్. సో మనం ఏదైనా ఒకటి చెప్పామంటే అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు, ఇది నిజమా కాదా అని చెప్పేసి వేరే వాళ్ళని అడగడం కానీ, సో నెట్లో చూడడం కానీ. సో దే విల్ ఆల్వేస్ క్వశ్చన్ యూ, దే ఆల్వేస్ డౌట్స్ యూ, అంటే మీ మీద ఎప్పుడు కూడా డౌట్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకటి చెప్పారంటే దాన్ని యాస్టీస్గా తీసుకోరు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాక్సిక్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. సో దోస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఇవేంటంటే మీరు ఫ్రెండ్షిప్ చేసే పర్సన్స్తో మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళు గుడ్ ఫ్రెండ్సా టాక్సిక్ ఫ్రెండ్సా. సో ద మోర్ యూ కీప్ దీస్ టాక్సిక్ ఫ్రెండ్స్ అవే, సో ద మోర్ హ్యాపీయర్ యూ స్టే ఇన్ యువర్ లైఫ్. ఓకే, గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ అడ్వాంటేజ్ టు యూ, మీకు ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఇస్తాయి. ఎందుకంటే సో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అంటే, మనకి తెలియని విషయాలు చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, బికాస్ మనం ఏదైనా ఒక విషయంలో బెటర్గా ఉండొచ్చు, బట్ దేర్ ఆర్ ఆల్సో ఇష్యూస్ విచ్ ఆర్ గుడ్ ఇన్ అదర్స్. వేరే వాళ్ళు బాగా మంచిగా ఉండే యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు కాబట్టి సో యూ విల్ గెట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ ఐడియాస్. సిమిలర్గా మీకు లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తారు. ఓకే, అండ్ దెర్ విల్ బీ ఎ నెంబర్ ఆఫ్ పీపుల్ టు హెల్ప్ యూ. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఆల్ ద టైమ్ మీకు ఫ్యామిలీ హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్, there will be a lot of people who can help you. ఓకే, అండ్ అలాగే మోర్ పీపుల్ టు హ్యావ్ ఫన్ విత్. సో ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్మెంట్కి మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది మనకు ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ రెడ్యూసెస్ యువర్ స్ట్రెస్. సో ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైం వల్ల ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, రైట్? సో డూ యూ అగ్రీ విత్ మీ? ఈ విషయంలో నాతో అగ్రీ చేస్తారా? ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల మనకి స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అబ్బాయిలకైతే అసలు డౌటే లేదు, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, రైట్? సో మొన్న చాలా మంది చెప్పారు కదా, సో అమ్మాయిలు ఎప్పుడైనా అబ్బాయిలుగా పుట్టాలా, ఎందుకు అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఓకే, ఎక్కడికైనా తిరగచ్చు, ఫ్రెండ్స్తో ఫ్రీడమ్ ఉంటుంది. సో ఆ ఫ్రీడమ్ వల్ల ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట, రైట్? సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
సో డిసడ్వాంటేజెస్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజెస్. సో ప్రతి దాంట్లో కూడా పాజిటివ్స్ ఎలాగ ఉంటాయో సిమిలర్లీ నెగిటివ్స్ కూడా ఉంటాయి అనమాట. సో వీ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ద నెగిటివ్స్. సో దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? సో డు నాట్ డూ వాట్ యు వాంట్ దెమ్ టు డూ. సో మీకు ఇష్టం లేకపోయినా మీ ఫ్రెండ్స్ చెప్పారు అని చెప్పేసి కొన్ని కొన్ని చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ టాక్సిక్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ. So, okay, someone have sent a message. Please don't post any message. Hi Lu, good morning Lil, and message same pettadamma. Please don't waste time in the class. Okay, so disadvantages ఏంటంటే ఈ టాక్సిక్ ఫ్రెండ్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేయడానికి దే విల్ ట్రై టు ఇంపోజ్ సచ్ హ్యాబిట్స్ ఆన్ యూ. సో మీకు నచ్చకుండా, మీకు ఇష్టం లేకుండా వాళ్ళు ఏదైనా చేయమంటే గుడ్డిగా చేయకూడదు. ఓకేనా? ఫ్రెండ్షిప్, వాడు నా ఫ్రెండ్ కదా, వాడు ఏం చెప్పినా చెయ్యాలి అని చెప్పేసి గుడ్డిగా ఏమీ చేయకూడదు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ అట్ డూయింగ్ సంథింగ్, నెవర్ డూ ఇట్. ఓకే, నెక్స్ట్ మే నాట్ బి ఈజీలీ ప్లీజ్డ్. సో కొంతమంది ఫ్రెండ్స్ని మనం ఈజీగా కన్విన్స్ చేయలేమన్నమాట ఏదైనా ఒక విషయంలో. సో అలాంటి గొడవలు రావడం కూడా ఎక్కువ అనమాట. సో బాగా సెలెక్టివ్గా ఉండాలి ఫ్రెండ్స్లో. నెక్స్ట్ కన్జ్యూమ్స్ యువర్ టైం. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సపోజ్ మీకు నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ ఈ వీక్ ఏమో మీకు తిరణాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే కొంతమంది, అరే ఏం చదువుతావరా, చదువుకుందాం నెక్స్ట్ వీక్ కదా ఎగ్జామ్స్, రేపు ఎల్లుండి నుంచి చదవచ్చు, ఈ రోజు అయితే తిరణాలకి వెళ్ళిపోదాం అంటే మీకు చదువుకోవాలని ఉంది కానీ ఫ్రెండ్స్ రమ్మంటున్నారు, మళ్ళీ వెళ్ళకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడు పిలవరేమో. సో ఇలా డిఫరెంట్ డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి మైండ్లో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఒక్కోసారి మనకి ఎంజాయ్మెంట్కి యూజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఒక్కోసారి మనం టైం మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎక్కువ టైం అనేది వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ అలాగే డిస్టర్బ్స్ యూ, ఇది చాలా ఎక్కువ అనమాట. సో ఎక్కువ మంది ఫ్రెండ్స్ మనల్ని డిస్టర్బ్ చేయడానికే పడతారు. సో అలా కొంతమంది ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డిసడ్వాంటేజ్ ఇన్ ఫ్రెండ్షిప్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మే గాసిప్ అబౌట్ యూ. సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ గుడ్, సో మీ సీక్రెట్స్ ఏమైనా షేర్ చేసుకున్నప్పుడు సో వాటిని బయటికి లీక్ చేయడం కానీ, మీ గురించి లేనిపోని పుకార్లు పుట్టించడం కానీ, సో బయట వాళ్ళు ఎవరు చేయరు కదా. సో కొంతమంది ఫ్రెండ్సే గాసిప్స్ అనేవి మీ మీద బయటకు రిలీజ్ చేస్తారన్నమాట. ఇంకోటి, దిస్ ఈజ్ ఎ బిట్ ఫన్నీ థింగ్. సో దే ఈట్ యువర్ ఫుడ్. సో మనం ఏదైనా ఫుడ్ తీసుకెళ్ళాం అనుకోండి కాలేజ్, సో మనకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారంటే మనకి చాలా తక్కువ వస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, అట్ ద సేమ్ టైం దిస్ కెన్ ఆల్సో బి అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఓకే, మీ ఫ్రెండ్స్ మీ ఫుడ్ తింటారు, బట్ మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే మరి 10 మంది ఫ్రెండ్స్ యొక్క ఫుడ్ కూడా మీరు తినొచ్చు కదా. సో దిస్ కెన్ ఆల్సో బి అన్ అడ్వాంటేజ్, రైట్? సో ఇంకోటి, ఫ్రెండ్షిప్ మే ఇన్వాల్వ్ ఆర్గ్యుమెంట్స్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో గొడవలు అనేవి ఎక్కువ అవుతాయి ఫ్రెండ్షిప్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ, సో మీ ఫ్రెండ్ ఒకటితో పోట్లాడుతున్నాడు కాబట్టి మీరు కూడా వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, వాడికి సపోర్ట్ చేయడానికి అనమాట. సో ఇలాంటివి కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి లేకుండా చూసుకోవాలి, రైట్? సో ఇంపాక్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ ఇన్ యువర్ కెరీర్. సో కెరీర్ మీద ఇంపాక్ట్ ఉంటుందా మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ది? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాంటి పాత్రలు అనేది, సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, సో నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటావంటే ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ ఇంజనీరింగ్. ఎందుకు అంటే చాలా మంది, సో మా ఫ్రెండ్స్ అందరూ దాంట్లో జాయిన్ అవుతున్నారు, నేను కూడా దాంట్లో జాయిన్ అవుతాను. సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అందులో జాయిన్ అవుతున్నారు. ఎందుకు? మీ ఫ్రెండ్స్ అందరూ దాంట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి. అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే బ్రాంచ్ అనేది మీ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీరు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేసేది మీ కెరీరే. సో ఆ కెరీర్ని కూడా మీరు ఫ్రెండ్స్ని చూసి ఫాలో అవుతున్నారు కాబట్టి, సో ఫ్రెండ్స్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ కెరీర్ యాజ్ వెల్. కాబట్టి చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. మంచి వాళ్ళని చూస్ చేసుకోండి. వాళ్ళతో ఉండటం వల్ల మనం కెరీర్లో మంచిగా సెటిల్ అవుతాం అన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి. ఫైన్, ఓకే. సో రీక్యాపిటులేషన్ అండ్ కన్క్లూజన్. సో రీక్యాపిటులేషన్ అంటే అసలు ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం. సో డిఫరెన్సెస్ 2 చెప్పుకున్నాము, ఫ్రెండ్షిప్కి క్లాస్మేట్స్కి. నెక్స్ట్ వాట్ ఈస్ గుడ్ ఫ్రెండ్షిప్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది కూడా తెలుసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్. సో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మన మీద. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ దిస్ సెషన్. ఓకే, సో ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.
సో ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ టాపిక్ లో మన టాపిక్స్ అన్ని కూడా చాలా రెగ్యులర్ టాపిక్స్ అనమాట, మన లైఫ్ లో డైలీ జరిగే టాపిక్స్ అనమాట. కాబట్టి ఏమో డౌట్స్ లేవు, అందరికీ అర్థమైందా? సో ఎందుకు అందరూ వీడియో ఆఫ్ చేసి పెట్టుకున్నారు? స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఇంకో టాపిక్ ఉంది, అది కూడా చెప్పుకుందాం. సో బట్ ఇప్పుడు వరకు జరిగిన ఈ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్ సెషన్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? త్రీ 5 8 10 12 13 14 15. సో ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే వీడియో ఆన్ చేశారు. వాట్ అబౌట్ ద రిమైనింగ్? వీడియోస్ ఆన్ చేయాలి అందరూ. జేజేసి ఓర్వకల్, అంబేద్కర్ జీజేసి, కె నరసింహ, కన్నా స్మార్ట్, జేజేసి ఓర్వకల్, శ్రీకాంత్, వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి అమ్మా. చెన్నయ్య, శాంతి, జ్యోతి, సాయి, జేజేసి ఓర్వకల్ అని 4-5 రివైజ్లు ఉన్నాయి, ఒక్కటి కూడా వీడియో ఆన్ చేయలేదు. ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. సో ఎనీవన్ వాంట్స్ టు స్పీక్ అబౌట్ ఫ్రెండ్షిప్? సో ఫ్రెండ్షిప్ అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎలాంటి ఇంపాక్ట్ మన లైఫ్ మీద చూపిస్తుందని ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా? ఎవరైనా చెప్తారా? సో హౌ టు చూస్ యువర్ ఫ్రెండ్స్, సో ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, అలాంటి వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, రియల్మీ 6. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Hi sir, good morning sir. Yeah, very good morning. What's your name? My name is Epsiba sir. Epsiba, మీకు రీనేమ్ చేసుకోవడం రాదా అమ్మా? ఏంటి సార్? డివైస్ ని రీనేమ్ చేసుకోవడం ఐడియా లేదా? లేదు సార్. ఓకే, మీ కాలేజ్ నేమ్ ఏంటి? మా కాలేజ్ నేమ్ జీజేసి కొలిమిగుండ్ల సార్. జీజేసి కొలిమిగుండ్ల సార్. కొలిమిగుండ్ల. అవును సార్. ఓకే, సో చెప్పమ్మా ఫ్రెండ్షిప్ గురించి, వాట్ డు యు వాంట్ టు స్పీక్? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్ నీడ్ ఈజ్ ఒక్క నిమిషం, బాగా రీసౌండ్ వస్తుంది. నీ పక్కన ఇంకేమైనా ఫోన్స్ ఉంటే వాళ్ళని కొంచెం దూరంగా వెళ్ళమను, లేదంటే నువ్వైనా బయటికి రా. సో పక్కన ఇంకేమైనా డివైస్ ఉంటే ఆ డిస్టర్బెన్స్ వస్తుంది. ఫ్రెండ్ ఈజ్ ఇండీడ్ కదా సార్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇండీడ్. ఓకే, ఫ్రెండ్స్ వల్ల, గుడ్ ఫ్రెండ్స్ వల్ల మంచి విషయాలు తెలుసుకోవచ్చు, అదే బ్యాడ్ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ అలవాట్లే వస్తాయి. వాళ్ళ అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి అంటారు. ఓకే, గుడ్ ఫ్రెండ్స్ కి అయితే మనం ఏదైనా సీక్రెట్ అట్లా చెప్పుకోవచ్చు, అదే బ్యాడ్ ఫ్రెండ్స్ చెప్పినారనుకో వారు వేరే వాళ్ళకి కూడా చెప్తారు, అది సీక్రెట్ అవ్వదు అనమాట, న్యూస్ అయిపోతుంది. అవును సార్. బ్యాడ్ ఫ్రెండ్స్ కి చెప్తే సీక్రెట్ అలా న్యూస్ అయిపోతుంది, హెడ్లైన్ అయిపోతుంది. ఓకే, ఇంకా గుడ్ ఫ్రెండ్స్ అయితే ఎగ్జామ్ టైంలో అట్లా ఇవి చదువుకోవాలని ఎక్కువ మార్కులు వచ్చినా ఏమనుకోరు, అదే బ్యాడ్ ఫ్రెండ్స్ అయితే ఎక్కువ మార్కులు వచ్చినాయనుకో ఓర్చుకోలేక అలగడం, మాట్లాడకపోవడం అట్లా చేస్తారు. నువ్వు నాకు చెప్పకుండా చదివేసావు, నువ్వేం క్వశ్చన్లు చెప్పావు నాకు చెప్పలేదు, ఎగ్జామ్ లో నాకు చూపించలేదు, నీకు ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అని చెప్పేసి మీ మీద కోపం పెంచేసుకుని ద్వేషిస్తారు అనమాట మిమ్మల్ని. ఇంకా గుడ్ ఫ్రెండ్స్ అయితే చక్కగా, అరే నేను ఈ లెసన్స్ చిట్టీలు పెట్టుకుంటున్నాను, సో నువ్వు ఈ పెట్టుకో, ఎగ్జామ్ హాల్లో షేర్ చేసుకుందాం అని చెప్తుంటారా? సో గుడ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని డేంజర్ లో పడేయరు. సో గుడ్ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని ఆల్వేస్ దే విల్ ట్రై టు ప్రొటెక్ట్ యూ. ఏదైనా ఒక డేంజర్ ఉందంటే దాని నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే ట్రై చేస్తారు, కానీ మిమ్మల్ని డేంజర్ లో పడేయడానికి ట్రై చేయరు. సో టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు బెనిఫిట్ పొందడానికి మిమ్మల్ని డేంజర్ లోకి తోసేస్తారు, రైట్? ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఆడుకోవాలని ఉంది, సో అరే స్పోర్ట్స్ రూమ్ లోకి వెళ్ళి వాలీబాల్ తీసుకొచ్చే మనం ఆడుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని పంపిస్తారు. వాడు వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ తీసుకురారు వాళ్ళు. ఎందుకు? తెలిస్తే సార్ ఊరుకోరని చెప్పేసి. సో సీక్రెట్ గా మిమ్మల్ని పంపిస్తారు, వాళ్ళు ఆడుకుంటారు, తర్వాత దొరికితే తనులు తినేది ఎవరు? మీరు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ చూస్ టాక్సిక్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ, రైట్?
సో ఈ సెషన్ ఈ టాపిక్ అనేది ఎందుకు ఇన్వాల్వ్ చేయడం జరిగింది అంటే, సో ఫ్రెండ్స్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్ లో చాలా ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఇప్పుడు కాలేజ్ డేస్ లోనే కాదు, ఫ్యూచర్ లో కూడా. సో వన్స్ మీరు జాబ్స్ లో సెటిల్ అయిన తర్వాత కూడా అక్కడ కూడా మీకు ఫ్రెండ్స్ వస్తారు. మీరు జాబ్స్ లో జాయిన్ అయిన తర్వాత కూడా మీ కొలీగ్స్, మీతో పాటు పనిచేసే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఓకే, మీ ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. సో వాళ్ళలో కూడా మంచి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు మీ లైఫ్ని డిసైడ్ చేస్తారు. టు బి ప్రిసైజ్, కరెక్ట్గా చెప్పాలంటే చాలా పాయింట్స్ అనేవి లైఫ్లో మనకి మన ఫ్రెండ్స్ వల్ల డిసైడ్ అవుతాయి. ఎందుకంటే చాలా డెసిషన్స్ అనేవి మనం ఫస్ట్ మన ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తాం. టు టేక్ ఎ డెసిషన్ మన ఫ్రెండ్స్ని అడుగుతాం అనమాట. ఎందుకంటే ఫ్యామిలీతో ఇఫ్ యు ఆర్ నాట్ వెల్ ఇంటరాక్టివ్ అనమాట, మీ ఫ్యామిలీతో ఎక్కువ ఇంటరాక్షన్ తక్కువ ఉందనుకోండి, మీకు కొన్ని విషయాలు అన్ని మీరు ఫ్యామిలీతో డిస్కస్ చేయలేనప్పుడు, సో అలాంటివన్నీ మీరు ఫ్రెండ్స్తోనే డిస్కస్ చేస్తారు ఆబ్వియస్గా, రైట్? కాబట్టి యూ హ్యావ్ టు పిక్ యువర్ ఫ్రెండ్స్ వెల్. ఓకే ఓకే సో ఎనీథింగ్ ఎల్స్ టు బి షేర్? ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా? సో డౌట్స్ అయితే ఎవరికి లేవు కదా ఈ టాపిక్ లో? ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా? డౌట్స్ ఏం లేకపోతే గివ్ మీ ఎ థమ్స్ అప్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అయితే. సో వాట్ డూ యూ నో అబౌట్ టీమ్ బిల్డింగ్? సో టీమ్ బిల్డింగ్ గురించి మీకు ఎవరికైనా ఏమైనా తెలుసా? టీమ్ వర్క్. సో టీమ్ వర్క్ అవసరం అసలు? సో టీమ్ వర్క్ అనేది ఎందుకు చేయాలి, అలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? కెన్ సమ్మన్ షేర్ విత్ మీ? సో జేజేసీ టౌన్ కర్నూలు వాళ్ళు ఎవరన్నా జాయిన్ అయ్యారా అమ్మా? జేజేసీ టౌన్ కర్నూలు వాళ్ళు, ఐ థింక్ హేమంత్ హెస్ జాయిన్డ్. సో హేమంత్, మీకు కాలేజ్కి హాలిడేనా ఈరోజు? వెర్ ఈజ్ హీ? ఎస్, ఓకే శిరీష. ఓకే శిరీష, థ్యాంక్ యూ. సో కాలేజ్కి చాలా కాలేజ్ వరకు కొంచెం హాలిడేస్ ఉన్నాయి, బట్ హవెవర్ 50 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. గుడ్. సో టీమ్ బిల్డింగ్ గురించి నెక్స్ట్ టాపిక్ అనమాట. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టీమ్ బిల్డింగ్. సో ఆ టాపిక్ని చెప్పడానికంటే కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను నేను. ఐ విల్ షో యూ ఏ వీడియో. సో జాగ్రత్తగా చూడండి అందరూ. సో ఆ వీడియోలో మీకు ఏమర్థమైంది? డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ వీడియో? No, not Hepzibah, not again. Already you spoke. ఇంకా ఎవరైనా? ఓకే వీరప్రతాప్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదమ్మా నీ వాయిస్? అంటే ఇంట్లో సో టెల్ మీ, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ వీడియో? సార్ టీమ్ బిల్డింగ్ అని చెప్పినారు కదా సార్, దాని గురించే అక్కడ కొన్ని పక్షులు కలిసికట్టుగా ఉండేవి సార్. ఓకే ఒక్క నిమిషం. సో కన్నా ఆ వీడియో ఆడియో రాలేదు. సో యాక్చువల్లీ ఆ వీడియోకి ఆడియోతో పని లేదు. అవును సార్. అవేమీ మాటలేం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మిస్సింగ్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? సో ఆ చెట్టుకి ఉన్న ఫ్రూట్ అనేది అవి షేర్ చేసుకోవాలని అనుకున్నాయి. సో ఈ టైంలో ఒక వల్చర్ వచ్చి ఆ ఫ్రూట్ ని కోసుకోవడం, సో దాన్ని సాధించడం కోసం ఇవన్నీ కూడా కలిసికట్టుగా కష్టపడి సో ఎవెన్చువల్లీ ఆ ఫ్రూట్ ని సాధించారు. లాస్ట్ గా ఆ ఫ్రూట్ అనేది స్పాయిల్ అయిపోయింది, దట్స్ సెకండరీ, బట్ దే హ్యావ్ అచీవ్డ్ వాట్ దే విష్డ్ ఫర్, రైట్? ఓకే. సో ఇట్ షోడ్ us the importance of how important it is to have team work. అంటే కొన్ని టాస్క్స్ అనేవి మనం చాలా సింపుల్ గా చేయొచ్చు, బట్ కొన్ని కష్టమైన టాస్క్లు అనేవి సో వెన్ యూ వర్క్ ఇన్ టీమ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే. సో వీరప్రతాప్, థ్యాంక్ యూ. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ ఐక్యమత్యమే మహాభాగ్యం అని చెప్పడానికి టీమ్ బిల్డింగ్ బాగా. ఐక్యమత్యం మహాబలం, మహాభాగ్యం. భాగ్యం కూడానా? ఓకే ఓకే. అంటే నేను వినడం బలం అనుకుంటున్నాను నేను. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెండు మంచి వర్డ్స్. వెరీ గుడ్.
ఓకే Bye, వెరీ ప్రతాప్, థ్యాంక్ యూ. సో డస్ ఎనీవన్ వాంట్స్ టు యాడ్? ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా ఫర్ వాట్ ఎవర్ వీర ప్రతాప్ హ్యాస్ సెడ్? ఇంకా ఏమైనా కొత్తగా మీరు ఏమైనా గమనించారా ఆ వీడియోలో? ఎనీవన్ ఎల్స్? ఏం లేదా? సో కెన్ ఐ కంటిన్యూ ద సెషన్? సో మీరు వీడియో గురించి మాట్లాడేది ఏం లేదు అనుకుంటే ఐ విల్ కంటిన్యూ ద సెషన్. ఫైన్. సో నిన్న మొత్తం కూడా ఇంగ్లీష్ సెషనే జరిగింది కదమ్మా. సో యాజ్ ఐఎమ్ నాట్ అవైలబుల్, మొత్తం ఇంగ్లీష్ సెషనే జరిగింది నిన్న. సో అందుకు ఈరోజు స్టార్టింగ్ నుంచి నేనే తీసుకుంటున్నాను సెషన్. బట్ ఐ విల్ గివ్ ద సెషన్ టు మ్యామ్. సౌజన్య మ్యామ్ కూడా జాయిన్ అవుతారు. ఐ మీన్ షీ విల్ టేక్ ద క్లాస్ ఫ్రమ్ 10:30 మేబీ 10:20, 10:30 అలా ఆ టైంలో మేడంకి ఇస్తాను. సో మేడం కూడా క్లాస్ తీసుకుంటారు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే, సో వాట్ ఐ అబ్జర్వ్ డైలీ ఇస్ 10:30 ఆ టైంలో చాలా మంది వెళ్ళిపోతున్నారు క్లాస్లోంచి. ప్లీజ్ అలా వెళ్ళొద్దు, 11 వరకు ఉండండి. సో మిమ్మల్ని మేమేం ఎక్స్టెండ్ చేయట్లేదు కదా 11 తర్వాత క్లాస్ అనేది. సో కొన్ని బ్యాచెస్కి 11:30 వరకు కూడా జరుగుతున్నాయి. బ్యాచ్ 1కి అలా చాలా బ్యాచెస్కి 11:30 వరకు జరుగుతున్నాయి క్లాసెస్. బట్ మీరు మీ రెగ్యులర్ క్లాసెస్ మిస్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారని మేము 11కే క్లోజ్ చేస్తున్నాం. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ 11 వరకు అయినా కంపల్సరీ అందరూ క్లాస్లో ఉండాలి. ఓకే. మంజునాథ్, డోంట్ పోస్ట్ సచ్ మెసేజెస్. హాయ్లు హలోలు ప్లీజ్ పెట్టొద్దు ఎవరు కూడా. ఇప్పుడు కూడా కనిపించట్లేదా? సమ్మన్ ప్లీజ్ టెల్ మీ ద స్క్రీన్ విజిబుల్ నౌ. కనిపిస్తుంది కదా? ఓకే. సో కోఆర్డినేటింగ్ స్కిల్స్. సో కోఆర్డినేటింగ్ స్కిల్స్ అన్న టీమ్ బిల్డింగ్ స్కిల్స్ అన్న ఒకటే. సో హౌ టు కోఆర్డినేట్ యువర్ సెల్ఫ్. సో ద టాపిక్ which we will be learning now is team building. So first of all, what is team building? So team building అంటే ఏంటమ్మా? సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇట్ మే బీ ఇన్ స్కూల్స్, ఎందుకంటే ఈ టీమ్ బిల్డింగ్ అనేది స్టూడెంట్స్ లెవెల్లో ఉంటుంది. ఓకే. ఎల్డర్స్లో కూడా ఉంటుంది. అండ్ ఇన్ జాబ్స్లో ఉంటుంది. యూనో, సో టీమ్ బిల్డింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం యూ కెన్ లుక్ ఎట్ ద స్పోర్ట్స్ అన్ని చూడొచ్చు కదా. సో ఒక టీమ్గా వాళ్ళు కలిసికట్టుగా పార్టిసిపేట్ చేసి ది విల్ ఎవెన్చువల్లీ విన్. అదేనే కాదు, ఇప్పుడు మన దేశం యొక్క సెక్యూరిటీ చూసుకుంటే, సో ఆర్మీ పీపుల్ ఉంటారు కదా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్మీ పీపుల్, రైట్? సో దే విల్ వర్క్ యాజ్ ఎ టీమ్. ఒక టీమ్గా వర్క్ చేసి దే విల్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఫ్రమ్ ఎనిమీస్, రైట్? సో ఇలా టీమ్ బిల్డింగ్ అనేది దేనికి అవసరం అంటే, సో ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్స్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ఒకళ్ళే పాజిటివ్స్ నెగిటివ్స్ అర్థం చేసుకుని కలిసికట్టుగా కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేయడాన్ని. సో టు అచీవ్ సమ్ గోల్, ఏదైనా ఒక గోల్ని అచీవ్ చేయడానికి ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ఏ కాజ్, ఒక కాజ్ కోసం. సో విచ్ ఇంక్లూడ్స్ సెల్ఫ్ డెవలప్మెంట్, పాజిటివ్ కమ్యూనికేషన్, ఓకే, లీడర్షిప్ స్కిల్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఫర్ ఏ కాజ్, ఒక మోటివ్ కోసం, ఒక దానికోసం మనం కష్టపడి వర్క్ చేసి ఎవెన్చువల్గా దాన్ని రీచ్ అవ్వడం కోసం చేసే పని టీమ్ బిల్డింగ్ అంటాం. ఇస్ దట్ క్లియర్? మా అర్థమైంది అందరికీ? సో టీమ్ బిల్డింగ్ అంటే ఒక గోల్ కోసము లేదా ఒక మోటివ్ కోసం, ఏదన్నా ఒక పని చేయడం కోసం, ఒక పని కోసం. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ సమ్ గోల్ ఫర్ ఆర్ ఏ వర్కింగ్ ఫర్ ఏ కాజ్ ఇస్ కాల్డ్ టీమ్ బిల్డింగ్, రైట్? సో ఇంపార్టెన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ టీమ్ బిల్డింగ్. సో టీమ్ బిల్డింగ్ అంటే ఏమేమి ఉండాలి ఫస్ట్? సో డిఫైన్ ఆబ్జెక్టివ్స్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మిషన్? ఆ టీమ్ అనేది ఎందుకు ఫామ్ చేసుకున్నాం? సో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన గోల్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఎవాల్యుయేట్ కరెంట్ అవుట్పుట్. సో ఆర్ యూ గోయింగ్ ఇన్ ద రైట్ వే ఆఫ్ మీ గోల్ రీచ్ అవ్వడానికి కరెక్ట్ వేలో వెళ్తున్నారా లేదా? సో డిజైన్ యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ డిజైన్ చేసుకోవడం అంటే మన గోల్ రీచ్ అవ్వడానికి కావాల్సిన యాక్టివిటీస్ అన్ని కూడా డిజైన్ చేసుకోవాలి ముందు. సో యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫై ఇండివిజువల్స్. సో ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి టీంలో. సో వాడు చిన్నోడని కానీ, సో వాడికి ఎక్స్పీరియన్స్ లేదని కానీ, అతనికి ఏం తెలుసు, సో అతని వల్ల ఉపయోగం లేదు అని యూ షుడ్ నెవర్ ఇగ్నోర్ ఎనీ ఇండివిజువల్ ఇన్ ఏ టీమ్. ఓకే. యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి ఇండివిజువల్ని ఐడెంటిఫై చేయాలి. ప్రతి ఒక్కళ్ళ
ఐడియాస్ని కానీ ప్రతి ఒక్కరి ఒపీనియన్స్ని కానీ మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ట్రైన్ మెంబర్స్. సో కొంతమంది కొన్ని లోపాల వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు కొంతమంది దేంట్లో అయినా వీక్గా ఉంటే యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ మీ టీంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనేటట్లుగా మీ టీం మెంబర్స్ని మీరు ట్రైన్ చేసుకోవాలి. సో మానిటర్ టీమ్ ఎఫర్ట్. సో మానిటరింగ్ అంటే సో అందరూ కూడా అప్ టు ద మార్క్ ఉన్నారా లేదా అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. మానిటర్ అంటే చెక్ చేసుకోవాలి. సో టీమ్ వర్క్ అనేది సెట్ అవుతుందా లేదా ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవాల్యుయేట్ టీమ్ అవుట్పుట్. సో ఎవాల్యుయేట్ టీమ్ అవుట్పుట్ అంటే సో రిజల్ట్ వచ్చిన తర్వాత అనుకున్న విధంగా రిజల్ట్ వచ్చిందా లేదా. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ టీమ్ బిల్డింగ్, రైట్. సో గ్రూప్ డైనమిక్స్. సో గ్రూప్ డైనమిక్స్ అంటే ఏంటి? నేను ఒక టీంలో డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు, చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఓకే, సో గ్రూప్ డైనమిక్స్ అంటే సిస్టమ్ ఆఫ్ బిహేవియర్. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్. అలాగే సైకలాజికల్ ప్రాసెసర్ అంటే ఏంటి? ప్రాసెస్ అంటే సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సిచ్యువేషన్కి డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. ఓకే, సో విత్ ఇన్ ఏ సోషల్ గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. ఓకే, సో అది తెలుసుకోవడం అనమాట. సో దట్స్ వాట్ గ్రూప్ డైనమిక్స్, డిస్కసింగ్ అమౌంగ్ యువర్ సెల్ఫ్. మీలో మీరు డిస్కస్ చేసుకుని సో మీలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ గ్రూప్ డైనమిక్స్. శ్రీరంగడు, ఏంటమ్మా, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? Fine. So group dynamics are at the core of understanding racism, sexism and other forms of social prejudice and discrimination. ఓకే, సో ఇది ఉండటం వల్ల ఏంటంటే డిఫరెన్సియేషన్ అనేది ఉండదు ఒక టీంలో. ఏంటంటే బేసింగ్ ఆన్ దేర్ కాస్ట్ కానీ రిలీజియన్ కానీ జెండర్ కానీ దాన్ని బేస్ చేసుకుని వివక్ష అనేది చూపకుండా ఉండటానికి ఈ గ్రూప్ డైనమిక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, సో గ్రూప్ డైనమిక్స్ అంటే ఏంటంటే సో ద మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ద గ్రూప్. ప్రతి ఒక్కరికి కూడా నేను టీంలో ఒక మెంబర్ని, సో నా వల్ల నా టీం గెలుస్తుంది, ఓకే, నా ఉపయోగం నా టీంలో నాకు ఎంతో ఉంది అని చెప్పేసి యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఓకే, సో ఎవరో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళే చేస్తారు, మనం చేయకపోయినా కానీ మన టీం విన్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఉండకూడదు. సో ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. ఓకే, సో మన కెప్టెన్ ఉన్నాడు కదా అతనే చూసుకుంటాడు అంతా అని కాదు. సో ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద విన్నింగ్ ఆఫ్ యువర్ టీమ్. ఓకే, సో దట్స్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్, ద మోర్ అట్రాక్షన్ a group is to its members, the greater influence it would exercise on its members. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది గ్రూప్ మెంబర్స్ మీద ఉంటుంది అనమాట. సో మోర్ దెన్ ఏ కెప్టెన్, సో టీమ్ అనేది ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది అనేది గ్రూప్ మెంబర్స్ మీద ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, ద గ్రేటర్ ద ప్రెస్టేజ్ ఆఫ్ ది గ్రూప్ మెంబర్ in the eyes of the member, in the eyes of the members, the greater influence he would exercise of the team. సో ఎప్పుడైతే మనం గ్రూప్లో నేను ఎక్కువ అన్న ఫీలింగ్ ఉంటుందో, సో నేనే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నారో, అలా ప్రతి ఒక్కరు కూడా అలా ఫీల్ అయితే ఏంటంటే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అనమాట గ్రూప్కి. ఫైన్. సో సో కింద ఒక పిక్చర్ ఉంది చూసారా? సో అందులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో అగ్రెసింగ్ కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ ప్లేడింగ్ కానీ. సో ఒక టీంలో అన్ని వెరైటీస్ ఆఫ్ పీపుల్ ఉండాలి. సో ఒకళ్ళు అగ్రెసివ్గా ఉండాలి, ఒకళ్ళు డామినేటింగ్ ఉండాలి, అలాగే ఒకళ్ళు ప్లీజింగ్గా ఉండాలి. ఓకేనా? సో అందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ మనుషులు ఉంటే ఏంటంటే ఆ టీం అనేది సక్సెస్ అవుతుంది. ఒక్కొక్కరు ఒక రోల్ తీసుకోవాలి, రైట్? సో ఇక్కడ ఉంది చూసారా? సో ఇక్కడ ఏంటి, వాళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారంటే సో అందులో ఒక్కొక్క టీంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సెల్ఫ్ కన్ఫెసింగ్ కానీ, సో రికగ్నిషన్ సీకింగ్. కొంతమంది ఏంటంటే ఈ గేమ్లోకి వచ్చేసరికి ఒకళ్ళు ఏంటంటే హోల్డ్ చేయాలన్నమాట, అవతల వాళ్ళు లీడ్కి వెళ్లకుండా హోల్డ్ చేయడం ఒకళ్ళేమో మన వైపు ఎక్కువ గ్రాప్ చేయాలని చెప్పేసి. సో పైన పాయింట్స్ ఏంటంటే సో ప్రతి టీంలో కూడా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ఉండాలి. లైక్ అగ్రెసింగ్ అంటే అగ్రెసివ్ నేచర్ కలిగిన వాళ్ళు ఉండాలి. ఓకే, స్పెషల్ ఇంట్రెస్ట్ ప్లీడింగ్ అంటే ఒకళ్ళని కన్విన్స్ చేయగల స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ బీయింగ్ క్రిటికల్, సో టఫ్ సిచ్యువేషన్స్లో రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ డామినేట్ చేసేవాళ్ళు. బ్లాకింగ్, ఓకే, సో అన్నెసరీ థింగ్స్ని గ్రూప్లోకి రానివ్వకుండా బ్లాక్ చేసేవాళ్ళు ఉండాలి. నెక్స్ట్ రికగ్నిషన్ సీకింగ్ అంటే సో నేనే రికగ్నైజ్ అవ్వాలి, అందరిలో మేమే బాగా నోటెడ్ అవ్వాలి అన్న ఫీలింగ్ కలిగి ఉండాలి. నెక్స్ట్ సెల్ఫ్ కన్ఫెసింగ్. సో కన్ఫెసింగ్ అంటే ఏంటి? సో నిజాలని ఒప్పుకోవడం, సెల్ఫ్ వాళ్ళంతటా వాళ్ళు. సో ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా ఒక టీంలో ఉండాలి. సో నెక్స్ట్, సో అవుట్కమ్ ఆఫ్ టీమ్ వర్క్. సో టీమ్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు ఇందాక మనం వీడియో చూసాం కదా.
సో అక్కడ ఎవ్వరు కూడా ఆ ఫ్రూట్ నేనే తినాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో మాకు చెందాలి అది, ఆ ఫ్రూట్ అనేది మేము అందరం కలిసి సాధించాలి, ఆ పక్షి కంటే కూడా మాకే అది చెందాలి అని చెప్పేసి కష్టపడ్డారు. అంతేగాని నువ్వే తినాలి నేను తినాలని వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇండివిజువల్గా అనుకుంటే సో వాళ్ళు ఎక్కువ కష్టపడడం కానీ దానివల్ల ఏంటంటే మనకి ఆ ఫ్రూట్ అనేది దొరకదు వాళ్ళకి. బట్ టీమ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉండాలంటే అందరూ కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయాలి. సో రిజల్ట్ అనేది కూడా అందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలి. సో అది పర్ఫెక్ట్ టీమ్ పర్ఫార్మెన్స్ అంటే. సో ఎఫెక్టివ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎఫెక్టివ్ టీమ్ వర్కింగ్. సో ప్రాపర్ టీమ్ వర్కింగ్ అంటే ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అందులో. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ అనమాట. సో నమ్మకం ఉండాలి. యూ హ్యావ్ టు ట్రస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ టీమ్. సో ప్రతి ఒక్క టీం మెంబరు మిగిలిన టీం మెంబర్స్ని నమ్మాలి. నెక్స్ట్ క్లియర్ ప్రాసెస్. సో ఏం జరుగుతుంది అనేది అందరికీ కూడా అవగాహన ఉండాలి. సో మా టీం మెంబర్స్ తెలియదు, నేను ఒక్కడిని అది ఇండివిజువల్గా చేస్తానన్న ఫీలింగ్ ఉండకూడదు. సో ఎవ్రీ వన్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అంటారు దాన్ని. అందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. టీంలో ఏం జరుగుతుంది అనేది అందరికీ ఈక్వల్గా తెలియాలి. ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండాలి అందరికీ. నెక్స్ట్ అసైన్డ్ రోల్స్. సో ఎవరి రోల్ ఏంటి మనం ఆ గోల్ రీచ్ అవ్వడానికి, సో ఎవరెవరు ఏం చేయాలనేది రోల్స్ అనేవి అసైన్ చేసుకోవాలి. కలెక్టివ్ కమిట్మెంట్. సో కమిట్మెంట్ అనేది ఒకళ్ళో ఇద్దరికే కాకుండా గ్రూప్ హెడ్కి కాకుండా సో అందరికీ కూడా కమిట్మెంట్ అనేది ఉండాలి. ఎలా అయినా ఖచ్చితంగా మేము సాధించాలన్న కమిట్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ గ్రూప్లో ఎవరైతే బాగా లీడ్ చేయగలరో మీరే చూస్ చేసుకోవాలి. సో ద లీడర్ షుడ్ బి చూజన్ బై ద టీమ్ మెంబర్స్ ఇట్ సెల్ఫ్, బికాస్ లీడర్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి. జేజేసి పేపల్లి బాయ్స్ హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, నెక్స్ట్ సో ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? సో దెర్ షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్స్ ఇన్ ఎ టీమ్. టీంలో సీక్రెట్స్ అనేవి ఉండకూడదు. సో ఏదైనా డిస్కషన్ జరిగినా, ఏదైనా ఒపీనియన్ తీసుకున్నా ఇట్ షుడ్ బి ఓపెన్ టు ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. టీంలో అందరికీ కూడా ఓపెన్గా ఉండాలి ఆ డిస్కషన్ అనేది. నెక్స్ట్ రెస్పెక్ట్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ఏ టీమ్. సో టీంలో ఈచ్ అదర్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అందరూ. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. సో కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి? ఫీడ్బ్యాక్ అంటే సో మిగిలిన వాళ్ళు చేసే పని మీకు ఎలా ఉంది అనేది, మరి ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ అనమాట. ఫీడ్బ్యాక్ అంటే అది అలా ఉంది, కరెక్ట్గా లేదు, లేదంటే అది ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, అలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చుకోవాలి ఒకరికొకళ్ళు. నెక్స్ట్ ఎవ్రీ వన్స్ వాయిస్ ఈజ్ హర్డ్. ఎవ్రీ వన్స్ వాయిస్ ఈజ్ హర్డ్ అంటే సో చెప్పాను కదా, హైరార్కీ ఉండకూడదు. అంటే గ్రూప్లో ఇద్దరే మాట్లాడడం కానీ మిగిలిన వాళ్ళని అణిచివేయడం అలా ఉండకూడదు. సో ఎవరి ఒపీనియన్ అయినా కానీ యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్. సో ప్రతి ఒక్కరి మాట వినాలి, ప్రతి ఒక్కరి ఒపీనియన్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఆనెస్ట్ డిస్కషన్. సో తూతూ మంత్రంగా డిస్కషన్లు కాకుండా ఆనెస్ట్గా ఉండాలి, అంటే నిజాయితీగా ఉండాలి డిస్కషన్స్ అనేవి. నెక్స్ట్ డిఫైన్డ్ గోల్స్. సో ఎవ్రీ వన్ షుడ్ బి ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీ గోల్ ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్డ్గా ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే అది టీమ్ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ టాపిక్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? సో టీమ్ వర్కింగ్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? టీమ్ వర్కింగ్ గురించి ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎవరికైనా డౌట్స్ ఏమీ లేవు అంటే సౌజన్య మేడం రెడీగా ఉన్నారు. సార్ ఎప్పుడు ఇస్తారా క్లాస్ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. పాప మేడంకి హ్యాండ్ ఓవర్ చేస్తాను నేను క్లాస్. సో ఏం డౌట్స్ ఏం లేవా ఎవరికి? ఫైన్, ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో కాలేజ్ హాలిడే అయినా కానీ యూ హ్యావ్ షోన్ అప్ ఇన్ గుడ్ నెంబర్స్. 70 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. సో ఐ అప్రిషియేట్ యూ ఆల్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు క్లాస్లో జరిగిన టాపిక్స్ అనేవి. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ వెయిటింగ్ ఫర్ అస్. ఓకే, సో పేషెంట్లీ and it's all yours now. Sir, adem లేదు sir, if you want you can continue. No. ఈ రోజు డోస్ చాలు మేడం. ఇంకా ఎక్కువ చెప్తే వాళ్ళకేమో కానీ నాకు బోర్ కొట్టింది మళ్ళీ. ఓకే, సో నో నథింగ్ లైక్ దట్. రేపు కంటిన్యూ చేస్తాను నేను. ఓకే దెన్, బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. ఓకే, కంటిన్యూ మేడం. Okay, good morning everybody. So thank you so much who are connected to the Zoom call, though it is a holiday. So holiday అయినప్పటికీ కూడా మన వీరప్రతాప్ ఎప్పుడు చూసినా అదే ప్లేస్ లో ఉంటాడు. వాడు స్కూల్లో ఉన్నాడా లేకపోతే ఇంట్లో నుంచి కనెక్ట్ అయ్యాడు అనేది నో క్లారిటీ.
ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో హాలిడే అయినప్పటికీ కూడా బద్దకించకుండా సో జూమ్ కాల్ కి అటెండ్ అయ్యారు కదా. సో కొంతమందికి స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయేమో, బట్ మోస్ట్లీ ఐ కెన్ సీ మెనీ ఆఫ్ యూ ఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ హోమ్. ఓకే, రైట్. సో నిన్న మనము హౌ టు కమ్యూనికేట్ ఇన్ హాస్పిటల్స్ అనేవి మనం తెలుసుకున్నాం కదా. సో తర్వాత ఒక జాబ్ అప్లికేషన్ గురించి మనము తెలుసుకున్నాం అవునా కదా. సో అంటే మీకంటే హైయర్ అఫీషియల్స్ తోటి ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, సో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనము నిన్న నేర్చుకుంటున్నాం కదా. సో విల్ కంటిన్యూ ద టాపిక్. So is my screen visible, ma? Screen కనిపిస్తుందా వేరు ప్రతాప్? No? Now? Okay? Okay. So ఏముందో స్క్రీన్ మీద ఒకసారి చదువు, అన్మ్యూట్ చేసుకొని. అన్మ్యూట్ చేయండి. ఓకే. In the last class, which we did be giving a file, simple a simple glance on completed topic written the out of the last class. Okay, so with this I'm afraid that you know you are visible. Okay, so you are able to see the screen. So effective communication in the office and form filling. So ఈ రోజు మనము వేరియస్ ఫార్మ్స్ ఎట్లా ఫిల్ చేసుకోవాలి అనేది ఈ రోజు మనము తెలుసుకుంటాం. ఓకేనా. సో జనరల్ గాను అందరికి ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఎట్లా ఉంటదంటే, మన పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కొంచెం అప్లికేషన్ ఫిల్ చేయండి అంటాం. దో యు ఆర్ వెరీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో మీకు అన్ని తెలిసినప్పటికీ కూడా సో ఏదైనా ఒక అప్లికేషన్ నింపాల్సి వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. సో అక్కడ అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఏమేమి నోట్ చేయాలి అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనకి ఎట్లా ఉంటదంటే, సో ఏమైనా మిస్టేక్ చేసేస్తావేమో అన్న డౌట్స్ తోటి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే మన పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు, మీకు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. మీకు ఎంత తెలియదో వాళ్ళకి కూడా అంతే తెలియదు. బట్ సో మీకు కొంచెం అష్యూరెన్స్ అన్నమాట, ఏంటంటే ఆహా మా ఫ్రెండ్ కి తెలుసు, సో హీ కెన్ ఆన్సర్ ఆర్ హీ కెన్ ఫిల్ ద అప్లికేషన్ అని సో అష్యూరెన్స్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తా ఉంటారు. ఓకే, సో అట్లా కాకుండా సో ఈసారి నుంచి ఏం చేస్తారంటే, సో ఇఫ్ ఎవర్ యూ వాంట్ టు ఫిల్ ద అప్లికేషన్ మీరే దాన్ని ఫిల్ చేయండి. సో మీరు ఫిల్ చేయాలనుకుంటే దాన్ని మీరే ఫిల్ చేయండి. సో నో నీడ్ టు గో ఎనీవేర్. ఓకే, సో సింపుల్ గాను ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అది ఏ అప్లికేషన్ అయినా కానివ్వండి, యూ హ్యావ్ టు యూస్ ద క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఏం లెటర్స్ యూస్ చేయాలి? క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ లెటర్స్ ఎందుకు అంటే, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ యూజింగ్ ఏ క్యాపిటల్ లెటర్స్? ఎందుకు క్యాపిటల్ లెటర్స్ ఎందుకు యూజ్ చేయాలి? సో క్యాపిటల్ లెటర్స్ అయితే అందరూ చెప్తావా వీరు ప్రతాప్? ఏదో మాట్లాడుతున్నావు, అన్మ్యూట్ చేసుకో. చెప్పు, అన్మ్యూట్ చేసుకో. మేడం ఒక్కొరు ఒక విధంగా రాస్తారు కదా మేడం, అందుకని వాళ్ళకి అర్థం కాక వేరే నేమ్ కొట్టడము ఇలా వేరే వాళ్ళకి పోతాయి మేడం అట్లా. ఓకే, సో అందుకని క్యాపిటల్ లెటర్స్ రాయాలి మేడం. ఎగ్జాక్ట్లీ. సో క్యాపిటల్ లెటర్స్ అంటే అందరూ ఒకేలా రాస్తారు, ఎవరు కూడా డిఫరెంట్ గా ఒకలాగా అందరూ ఒకేలా రాస్తారు. కాకపోతే ఆ రైటింగ్ స్టైల్స్ ని బట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది తప్పించి మిగిలినంతా కూడా ఒకటే. ఓకేనా. సో అందుకని అప్లికేషన్ అనేది అట్లా ఫిల్ చేస్తారు. సో
మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ప్లీజ్ యూస్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, సో క్యాపిటల్ లెటర్స్ అంటే తెలుసు కదా, సో క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేయండి. పెద్ద అక్షరాలు. సో తర్వాత ఇది ఏంటంటే కమ్యూనికేషన్ ఇన్ ఆఫీస్ అన్నమాట. సో ఎలాగ మనము నిన్న ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాం కదా దీని గురించి. సో మన కమ్యూనికేషన్ ఒక ఆఫీస్ లోని ఎట్లా ఉండాలి, ఆర్ ద ప్లేస్ వేర్ వి ఆర్ వర్కింగ్. సో ఎలా ఉండాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 or more persons with the purpose of delivering, receiving and understanding the message successfully. ఎలా ఉండాలంటే మెసేజ్ ఇచ్చేవాళ్ళు, రిసీవ్ చేసుకున్న వాళ్ళు సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. సో అప్పుడే కమ్యూనికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో అంటే చెప్పేటప్పుడు క్లారిటీ ఉండాలి. ఒక్కొక్కసారి మనం కూడా మన ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం కాకుండా మాట్లాడతారు. సో మళ్ళీ చెప్పు, నాకు అర్థం అవ్వలేదు అంటారు. నాకే అర్థం కాలేదు, ఇంక నీకేం చెప్తానంట. అవునా? సో ఇట్లాంటి డైలాగ్స్ అన్ని మనం కామన్ గా వాడతాం. సో వాట్ ఎవర్ వీఆర్ కన్వేయింగ్ అంటే మనం ఏం చెప్తున్నాము అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉండాలి. సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో క్లియర్ గా చెప్తే అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకొని సో దే విల్ గివ్ రెస్పాన్స్ ఆర్ మీ దానికి సరైన రెస్పాన్స్ అనేది ఇస్తారు. ఓకే, సో ఎక్కువగా ఏంటంటే మీ టీమ్మేట్స్ తోటి అంటే ఒక జాబ్ పర్పస్ లో చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రిన్సిపల్ ఉన్నారు మీ కాలేజ్ లో. సో ఏంటంటే ప్రిన్సిపల్ ఏమైతే చెప్పారో అది స్టాఫ్ అందరికీ అర్థం అవ్వాలి. అవునా కదా? సో ప్రిన్సిపల్ ఏమైతే చెప్పారో అది స్టాఫ్ అందరికీ అర్థం అవ్వాలి. అర్థమయ్యేలాగా ప్రిన్సిపల్ మాట్లాడాలి. అంతేనా కదా? సో హీ మస్ట్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు కమ్యూనికేట్ విత్ ఆల్ ద టీమ్మేట్స్. ఒకరికి ఏదో ఒకరికి అర్థమైతే సరిపోదు. సో ఎవరితో మాట్లాడాలి, మొత్తం అందరికి స్టాఫ్ మెంబర్స్ కి అందరికి అర్థం అవ్వాలి. సో అలా అర్థమయ్యే రీతిలో సో వాట్ హీ వాస్ యాక్చువల్లీ సేయింగ్, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ చెప్పాలి. చూడండి, సపోజ్ మీకు కూడా ఏమైనా మనీ కావాలనుకో, లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ టూర్ కి వెళ్ళాలనుకో, సో మీ పేరెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఎట్లా స్టార్ట్ చేస్తారు? సపోజ్ కొంతమంది బాయ్స్ అయితే వాళ్ళ ఫాదర్ కి అన్నట్లో హెల్ప్ చేయడం, లేకపోతే అలాగే కొంచెం మేకప్ వేస్తా ఉంటారు. అంటే మన లాంగ్వేజ్ లో మేకప్ కానీ సోప్ కానీ అంటూ ఉంటారు కదా. సో అలాగా వేస్తా ఉంటారు. సో అయినాక అప్పుడు లాస్ట్ లో అడుగుతారు చిన్నగా, డాడీ మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా టూర్ కి వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను అని అంటే అప్పుడు ఫాదర్ హ్యాపీగా ఉంటే పంపిస్తారు, లేకపోతే 2 తిట్లు తిట్టి పో వెళ్ళి చదువుకో అని చెప్పేసి అంటారు. అవునా కదా? సో ఇలాగ చేస్తా ఉంటారు. సో అంటే ఏంటి, నువ్వేం చెప్పాలనుకున్నావు అనేది మీ ఫాదర్ కానీ మదర్ కానీ డైరెక్ట్ గా చెప్పం మనం. సో ఆలోచించుకొని ఇలాగ అందరూ వెళ్తున్నారంట టూర్ కి, అది బాటనీ మేడం చెప్పారు తీసుకెళ్తారంట, లేకపోతే బాటనీ సార్ చెప్పారు తీసుకెళ్తారంట, అది స్టడీకి రిలేటెడ్ అంట, ఇట్లా అన్ని చెప్తా ఉంటాం. యాక్చువల్లీ నీ బాధ ఏంటి, నువ్వు టూర్ కి వెళ్ళాలి, అది చెప్పకుండా మనం ఏం చేస్తాం, రకరకాల పద్ధతిలో చెప్తా ఉంటాం. ఓకే, సో ఆ రోజంతా మన చెప్పాను కదా, సో మేకప్ చేయడం కోసం మన మమ్మీతోని లేకపోతే మన డాడీతోని, సో మమ్మీతో రికమెండేషన్ చేపిస్తాం డాడీకి. అవునా? సో చెప్పు మమ్మీ. సో యూజువల్లీ మై బ్రదర్, మా తమ్ముడు ఎవరైతే ఉన్నారో సో డైరెక్ట్ గా మా డాడీ కాకుండా మా మమ్మీని పుషప్ చేస్తూ ఉంటాడు ఫస్ట్. మమ్మీ చెప్పు మమ్మీ, నువ్వు మమ్మీ చెప్పు మమ్మీ అంటాం. సో ఫ్రమ్ చైల్డ్హుడ్ సో తనకి అది అలవాటు అనమాట. సో అలాగా మనం కూడా చాలా మంది అట్లా చేస్తూ ఉంటాం కదా. సో ఫాదర్ కి భయపడే వాళ్ళు సో ముందు మమ్మీ రికమెండేషన్ తీసుకుంటాం. అవునా కదా? సో ఇలాగా డైరెక్ట్ గా ఏదైతే మనం చెప్పాలనుకుంటామో అది పేరెంట్స్ కి చెప్పం. సో ఇండైరెక్ట్ గా చెప్తాం. సో ఇండైరెక్ట్ గా అంటే అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందా, సో మ్యాటర్ ఏంటనేది అర్థం అవుతుంది. అవునా? సో అలానే ఒక కమ్యూనికేషన్ ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు, లేకపోతే ఒక వర్కింగ్ ప్లేస్ లో మనం ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఇలాగా డొంక తిరుగుడులాగా సో ఎవరికి చెప్పకూడదు. ఓకే, వాట్ ఎవర్ ఏమైతే ఉందో, ఎందుకంటే అంత ఇప్పుడు మన పేరెంట్స్ కి మేకప్ వేసిన అంత టైం మన కొలీగ్స్ దగ్గర ఉండదు. అవునా? సో అందుకు గాను ఏంటంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ టు కన్వే అది సరిగ్గా చెప్పేసేయాలి, ఫేస్ టు ఫేస్ అన్నమాట. సో డైరెక్ట్ మ్యాటర్ కి వచ్చేసేయాలి. సో ఇలాగా ఒక జాబ్ పర్పస్ లో మనము చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, some tips for effective
వర్క్ ప్లేస్ కమ్యూనికేషన్. సో కొన్ని టిప్స్ అన్నమాట ఏంటంటే వర్కింగ్ ప్లేస్. సో ఇవన్నీ మీకు ఇప్పుడే కాదు చెప్పాను కదా, సో మీకు తర్వాత తెలుస్తాయని. సో మీ వర్కింగ్ ప్లేస్ లోని సరిగ్గా కమ్యూనికేషన్ జరగడానికి కొన్ని టిప్స్ అన్నమాట. ఓకే, సో అవి ఏంటేంటి, లెటర్స్ సే కమ్యూనికేట్ ఫేస్ టు ఫేస్. చెప్పాను కదా ఇప్పుడే. సో మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ క్లాస్మేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫస్ట్ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ అనేది జరగాలి. నెక్స్ట్ ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ ఐ హావ్ సెడ్ కదా, సో ఏదైతే ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పాలనుకుంటున్నావో అది క్లియర్ గా చెప్పేసేయాలి. నెక్స్ట్ కంబైన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. సో వర్బల్ అండ్ నాన్ వర్బల్ అంటే ఏంటి, సో మనం మాటల రీతిలో చెప్పొచ్చు, అలాగే సైన్స్ అండ్ సింబల్స్ యూజ్ చేసి కమ్యూనికేషన్ అనేది జరగవచ్చు. ఓకేనా, సో ఇట్లాగా నువ్వు మీ కొలీగ్స్ తోటి కమ్యూనికేట్ అయినప్పుడు సో యూ కెన్ యూస్ బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డోంట్ జస్ట్ హియర్, లిసన్. సో కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్ అండ్ లిసన్? సో ఎవరైనా చెప్తారా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్ అండ్ లిసన్? So please raise your hand if anyone wants to answer. No one. సరే క్లాస్ చివర్లో చెప్తారా? టీజేసీ ఎంబింగ్ బాయ్స్ ఆన్సర్ చేస్తారా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్ అండ్ లిసన్? ఏ హెప్సిబా అన్మ్యూట్ చేసుకోమా. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. లిజన్ అంటే వినడం మ్యామ్. లిసన్ అంటే వినడం అంతే మ్యామ్. మరి హియర్ అంటే? హియర్ అంటే తెలియదు మ్యామ్. తెలియదు. సో చిలుక దీవెన విల్ యూ ఆన్సర్? అన్మ్యూట్ చేసుకోమా. Good morning, ma'am. Very good morning. How are you, Divana? I'm fine, ma'am. Okay. So, can you tell what is the difference between a hear and a listen? Endukante Yes. there are two different words kada. So, andukani icharu. So, what is the meaning of hear and listen? Here means just వినడం, ma'am. Listen అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడం, ma'am. Exactly. శ్రద్ధ పెట్టి వినేదాన్ని లిజన్ అంటారు. హియర్ అంటే సో సపోజ్ అనౌన్స్మెంట్ ఏమైనా వచ్చినాయి అనుకో, సో మీ ఊర్లలో అనౌన్స్మెంట్స్ చేస్తారా? సో ఆటోలోని క్యాన్వాసింగ్ అది చేస్తూ ఉంటారు కదా, సో అలాగా చేసినవి మనం జస్ట్ అలా వినేసి వదిలేస్తాం, అవునా? సో వాట్ ఈస్ మెన్ బై లిజనింగ్? సపోజ్ అనౌన్స్మెంట్ ఇన్ రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధగా వింటాం, మన ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని మనం శ్రద్ధగా వింటాం, అవునా? సో తర్వాత ఇంకా ఏంటంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. చాలా మంది సీరియల్ మధ్యలో సో చూస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు లేచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, అవునా కదా? సో అలాంటి టైంలో మనం ఎక్కడో ఉంటామో అయినప్పటికీ కూడా వింటాం, బట్ దాని మీద శ్రద్ధ పెట్టాం. సో హియరింగ్ ఈజ్ జస్ట్ హియరింగ్, లిజన్ మీన్స్ లిజనింగ్ అటెంటివ్లీ. సో శ్రద్ధగా వినడం, దాన్ని అర్థం చేసుకొని వినడం, ఓకేనా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ లిసన్. ఓకే, డోంట్ జస్ట్ హియర్, లిసన్. సో మనం ఎప్పుడు కూడా మన కొలీగ్స్ మాట్లాడేటప్పుడు ఏదో వినేసి ఊరుకోవడం కాదు, సో శ్రద్ధ పెట్టి వినాలి. ఓకే, సో కరెక్ట్ గాను నేను ఇంటర్మీడియట్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు, సో ఇంటర్మీడియట్ క్లాస్ కరెక్ట్ గా స్టార్ట్ చేసేటప్పుడు సో హాఫ్ ఆఫ్ ద క్లాస్ కంప్లీట్ అయితే బయట నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటంటే 2 కేజీలు కమలా పళ్ళు కేవలం 40 రూపాయలు మాత్రమే. విన్నారా ఇట్లాంటి అనౌన్స్మెంట్? సో 2 బెడ్షీట్లు కేవలం 100 రూపాయలు మాత్రమే అంటారు, అవునా? సో ఇట్లాంటివి ఏంటి, ఇలా క్లాస్ స్టార్ట్ చేస్తాను అంతే, సో దే కీప్ ఆన్ సేయింగ్ అన్నమాట. సో ఎట్లా ఉంటదంటే చాలా కామెడీగా ఉంటది అన్నమాట. సో జస్ట్ ఇంటర్మీడియట్ బ్లాక్ వెనకాల రోడ్, సో అలా మొదలు పెడతారు ఏదో ఒక అనౌన్స్మెంట్, రండి బాబు రండి. ఓకే, సో ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. సో అది ఏంటంటే జనరల్ గా అది మామూలుగా వినం, అవునా?
సో ఎప్పుడైనా సరే మన క్లాస్ లో సైలెంట్ గా ఉన్నప్పుడు అది వినిపించింది అనుకో, ఏంటా అని మన ఇయర్స్ ఓపెన్ చేసి వింటాం అవునా. సో ఏంటి అనౌన్స్మెంట్ అని. మా పోలేరమ్మ డి హ్యాండ్ రైజ్ చేసావో, ఏమైనా డౌట్ ఉందా? ఒకసారి అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకోవాలి ఫాస్ట్ గా, మనకి టైం లేదు. అన్మ్యూట్ చేసుకోమ్మా, నీకు యాక్సెస్ ఇస్తాను. సో ఓకే, హ్యాండ్ అయితే రైజ్ చేసావు. ఒకవేళ నీకు బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ అయితే సో ప్లీజ్ దాన్ని లోవర్ చేసేసి. సో ఎవరైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో వినేసి వదిలేయడం కాకుండా జస్ట్ లిజన్, అంటే మనము శ్రద్ధ పెట్టి వినాలి. ఇప్పుడు కూడా చూడండి, జూమ్ కాల్ జరుగుతుంది. మెనీ ఆర్ హియరింగ్, మెనీ ఆర్ లిస్నింగ్. am I right or wrong? ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది వింటారు, కొంతమంది ఏదో టైం పాస్ గా టీచర్స్ చెప్పారు కదా, స్పాక్స్ చెప్పారు కదా విందాము అని చెప్పేసి వింటా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు సో వాళ్ళు లిజనింగ్, సో శ్రద్ధ పెట్టి వింటారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఆస్క్ క్వశ్చన్స్. సో నీకు ఏమైనా డౌట్ ఉంటే యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ డిప్లొమసీ. సో డిప్లొమసీ, వాట్ ఈస్ మెన్ బై డిప్లొమసీ? ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ మెన్ బై డిప్లొమసీ? సో డిప్లొమా అంటే ఏంటి? డిప్లొమా డిప్లొమా అంటే తెలీదా? సో వాట్ ఈస్ మెన్ బై డిప్లొమా? సో ప్లస్ ఆర్ మైనస్ అన్నమాట డిప్లొమసీ అంటే. ఓకే, సో టూ వేలో. సో వాట్ ఈస్ మెన్ బై కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణ అన్నమాట, అంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా అంటే మనము వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఓకే, సో ఏంటంటే ఆర్గ్యుమెంట్ కాస్త గొడవ కింద వచ్చేస్తారు. చూస్తారు కదా కొన్నిసార్లు మన కాలేజెస్ లో కూడా జస్ట్ సింపుల్ డైలాగ్, ఎస్పెషల్లీ గర్ల్స్ తొందరగా అలుగుతారు కదా, అలాగా డిస్కషన్ లో అసలు నేను ఇప్పుడు ఏమన్నా, నిన్ను ఎందుకంత కోపం వచ్చేసింది నీకు అంటా ఉంటాం, జస్ట్ ఫర్ సింపుల్ థింగ్స్. సో అలాగా నువ్వు నన్ను అప్పుడు ఇట్లా అన్నావు, ఇలా అన్నావు. సో వి కీప్ ఆన్ రిమెంబరింగ్ ద ప్రీవియస్ థింగ్స్. సో అలాగా ఒక కాన్ఫ్లిక్ట్స్ అనేవి, ఆ సంఘర్షణ అనేది సో అట్లా పెరిగిపోతూ ఉంటుంది. సో డిస్కషన్, సో పో అయితే ఐ వోంట్ టాక్ విత్ యూ అని చెప్పేసి మనము కోపంగా చెప్పేస్తాం. సో 1 or 2 days ఇయర్స్ అనేది కోపం అనేది ఉంటుంది. సో తర్వాత అది కామప్ అయిపోతుంది అవునా. సో ఇలా అన్నమాట. తర్వాత హ్యాండిల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ డిప్లొమసీ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా సంఘర్షణ ఉన్నదనుకో సో దాన్ని ఏంటంటే వెదర్ రైట్ పొజిషన్ లో ఉంటే మీరు దానికి సపోర్ట్ చేయండి, లేదా అది బ్యాడ్ గా ఉంటే మీరు దానికి అగేన్స్ట్ గా ఉండండి. ఓకే, సపోజ్ మీ ఆఫీస్ లోని యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్, మీ ఆఫీస్ లోని ఒక లేడీ ఎంప్లాయీని ఎవరో ఏడిపిస్తున్నారు, కింద స్టాఫ్ మీ వాళ్ళే. విల్ యూ సపోర్ట్ ఫర్ హిమ్? అతనికి మీరు సపోర్ట్ చేస్తారు ఎవరైతే ఏడిపిస్తున్నారో. సో అది యాక్చువల్లీ ఆ వర్క్ అనేది బ్యాడ్ థింగ్ కామెంట్ చేయడం. సో ఎందుకంటే ఉమెన్ అనేవాళ్ళు అటు ఇంటి దగ్గర మేనేజ్ చేసుకోవాలి, ఇటు మేనేజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆఫీస్ లో వచ్చి పని చేసుకుంటూ ఉంటే సో వాళ్ళని కీప్ ఆన్ ఇన్సల్టింగ్ గా మాట్లాడడం అట్లా ఏమైనా చేస్తే సో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తామా. సో ప్రీవియస్లీ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్ కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయం. సో అలా అన్నమాట. ఓకే, సపోజ్ అమ్మాయికి ఏదైనా మిస్టేక్ చేసింది అనుకో, సో మిస్టేక్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, సో అది కూడా ఒక గుడ్ వేలోనే దానికి చెప్తే ఇట్ ఈస్ బెటర్ అన్నమాట. ఓకేనా. సో తను బ్లేమ్ చేయకుండా, సో నువ్వు ఇట్లా చేసావు అట్లా చేసావు అని అందరి ముందు షేమ్ చేయకుండా ఏం చేయాలి, సో తనకి ఒకవేళ వినగలిగే కెపాసిటీ ఉంటే పేషెంట్ గా మనకి తనకే చెప్తాను, సో నువ్వు చేస్తున్నది రాంగ్, ప్లీజ్ రియలైజ్ సో అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇలా అన్నమాట. అంటే సందర్భాన్ని తగినట్టుగా మనము డిప్లొమసీ ప్లే చేసి సో వీ హ్యావ్ టు హ్యాండిల్ ద కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. నెక్స్ట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ గాసిప్స్. జనరల్ గా గాసిప్స్ అనేది మనకి చాలా ఇష్టమైన థింగ్ అన్నమాట. ఓకే, సో వైల్ ఐ వాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఒక అమ్మాయి ఉండేది, ఏంటంటే కాలేజ్ లో ఇన్ఫర్మేషన్ అంతా దాని దగ్గరే ఉంటది. సో ఐ యూస్ టు కాల్ హర్ బీబీసీ. డూ యు నో వాట్ ఈస్ బీబీసీ? బీబీసీ న్యూస్ ఛానల్లో ఏంటంటే ఫస్ట్ న్యూస్ వరల్డ్ లో ఎప్పుడు జరిగిన న్యూస్ అన్న ఫస్ట్ బీబీసీ ఛానల్లోనే వచ్చేది ఇది వరకు.
మనకి చూడండి ఇప్పుడు తెలుగు ఛానల్స్ TV9 ఎక్స్క్లూజివ్, ఎవరైనా మర్డర్ చేసినా ఎవరైనా చనిపోయినా TV9 ఎక్స్క్లూజివ్ అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తో వేస్తారు. అట్లానే BBC ఛానల్లో ఉండేది అనమాట. ఓకే, సో అందుకని సో ఐ యూస్ టు కాల్ హర్ BBC. ఓకే, ఎందుకంటే స్కూల్లో కాలేజ్లో ఏ న్యూస్ అన్నా అది చెప్పేది. సో ఇలా జరిగింది కాలేజ్లో, ఇవాళ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తన దగ్గరే ఉంటుంది. సో అలా అన్నమాట. అంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ తను తెలుసుకోదు, బట్ ఇన్ఫర్మేషన్ గాసిప్స్ తన దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇట్ బికమ్స్ ఎ గాసిప్. యాక్చువల్లీ జరిగింది వేరు. సో మేము సిలబస్ చెప్పేటప్పుడు కూడా ఏదో చైనా గేమ్ అని ఒకటి ఉంటుంది, ఏదో నాకు అంత గుర్తులేదు. సో ఏంటంటే స్టార్టింగ్ లో ఒక పర్సన్ కి ఒక మ్యాటర్ చెప్తాం. సో అది రాను రాను పిల్లలకి అందరికి ఫార్వర్డ్ అయ్యేసరికి అది మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది వేరేలాగా. సో ఇలాగ ఒక గేమ్ అనేది ఆడతాం అన్నమాట. సో దీని ప్రకారం గాసిప్స్ అనేవి ఇలాగా మనకి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకరికి వెళ్తా ఉంటాయి. సో గాసిప్స్ అనేవి ఎట్లా మారుతాయంటే వైల్డ్ ఫైర్ అంటే తెలుసా, అడవిలోని వచ్చే నిప్పు అన్నమాట. సో అడవిలోని ఏదైనా కాలిపోతుంటే అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ ఎటు గాలి వస్తే అటు స్ప్రెడ్ అయిపోతా ఉంటది, అవునా కదా. సో గాసిప్స్ అనేవి అంతలాగా స్ప్రెడ్ అవుతాయి. అమ్మా హనుమంత, సో నీకు ఏమైంది, యువర్ యార్నింగ్, హ్యాండ్ రైజ్ చేసావు, యువర్ యార్నింగ్, డూ యూ వాంట్ టు సే సంథింగ్? హనుమంత అని ఉంది, మరి ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారో ఏం లేనప్పుడు? సో నెక్స్ట్ ఇంకేంటంటే అవాయిడ్ బీయింగ్ పర్సనల్ విత్ కోవర్కర్స్. సో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నాకు తెలిసి ఒకసారి శివ సార్ చెప్పినట్టు గుర్తు ఏంటంటే ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను దీవెన ఉన్నాం అనుకో, సో వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను దీవెన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి, డోర్ దగ్గరికి వేసావా, సో నేను దీవెన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. ఓకే, బెస్ట్ ఫ్రెండ్స్ కాదనుకుంటే అందుకే ఇంత డిస్టెన్స్. సో ఎందుకంటే వీ హ్యావ్ అ బ్రేక్ టైం నౌ. ఓకే, సో ఫ్రెండ్సా కాదా దీవెన? ఓకే, సో నా పర్సనల్స్ ఏమైనా ఓకేనా? సో నా పర్సనల్స్ ఏమైనా ఉంటే సో 1 or 2 months దాంతో ఫ్రెండ్షిప్ బాగుంటది. సో ఎక్కడ కాలేజ్ లో ఎక్కడన్నా సరే సౌజన్య దీవెన వీళ్ళే ఫ్రెండ్స్ అన్నమాట, ఇంకెవరు కాదు. సో ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చేసారా అని, అంటే టీచర్స్ అందరికి కూడా వెల్ నోటెడ్ అన్నమాట. సో ఇట్లా ఉన్నాయి. సో క్లాస్ లో కూడా పక్కన ఇట్లా మాట్లాడుకోవడం, మౌత్ క్లోజ్ చేసి మాట్లాడడం, సో ఇట్లా వి యూస్ టు డూ అన్నమాట. సో ఏమైంది, నా పర్సనల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను తనతో షేర్ చేసుకోవడం జరిగింది, తన పర్సనల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నాతో షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లాగా వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ అవర్ ఫ్రెండ్షిప్ ఫర్ 2 to 3 months. సో ఒక రోజు చిన్న ఇష్యూ దగ్గర మా ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చింది, గొడవలు అయినాయి దీవెనకి నాకు. ఓకే, సో ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ దీవెన. సో ఏమైంది అంటే ఏం లేదు, ఏదో కామెంటరీతో కామెంట్ చేశారు వేరే వాళ్ళు, వాళ్ళతో పాటు దీవెన కూడా నవ్వింది, అంతే, ఇంకేం కాదు. ఎవరో కామెంట్ చేశారు నన్ను, వాళ్ళతో పాటు ఎవరు నవ్వారు, దీవెన కూడా నవ్వింది. సో బీయింగ్ ఏ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేయాలి, తను వాళ్ళతోటి నవ్వకూడదు, కానీ నవ్వొస్తే ఎవరైనా ఆపుతారా? సో తను కూడా నవ్వింది అనమాట. సో ఏమైంది, ఇప్పుడు ఒక పెద్ద వాల్కనో వచ్చింది అనమాట. సో దివ్యకి నాకు ఫ్రెండ్షిప్ కట్. సో పో దివ్యన, సో ఏంటి నువ్వు నాతో మాట్లాడుకు అని చెప్. సో ఇప్పుడు నేను దీవెన తోటి కట్టిఫ్ అయిపోయింది. సో వాట్ ఐ డూ నౌ, కొత్త ఫ్రెండ్స్ జాయిన్ అవుతా ఉంటారు అనమాట. ఫ్లైస్ తెలుసా, ఈగల్ లాగా వస్తా ఉంటారు ఫ్రెండ్స్. సో అప్పుడు నేను చెప్తా ఉంటాను ఏమని, దీవెన గురించి. సో తన పర్సనల్స్ ఎట్లా అంట, సో పెద్ద స్టిల్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, సో నాతో ఉన్నప్పుడు ఇట్లా చేసింది, ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు చూడు అని చెప్పేసి మనం రకరకాలుగా చెప్తా ఉంటాను నేను, అవునా. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెనింగ్. సో ఇట్లాగా మనము చేయకూడదు. సో ఎవరితోనైనా మనకి ఫైటింగ్ అయినా ఏమైనా, సో ఎందుకు అంటే తన నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అని తనతో అన్ని షేర్ చేసుకుంటాం. సో కానీ నేనేం చేశాను, నేను మిగిలిన వాళ్ళకి తన సెల్ఫ్ డబ్బా అంతా చెప్పేశాను. ఓకే, సో తన హ్యాండ్ రైటింగ్ బాగోదు,
సో లేకపోతే ఇంటికి వెళ్ళినాక ఊరికే ఫోన్ మాట్లాడుతుంది. సో ఐఎమ్ సారీ దీవెన. సో జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మనము పోయిట్స్ అయిపోతాం అన్నమాట. ఎట్లా అంటే సో ఉన్నవి లేనివి మసాలా కలిపేసి మనం చెప్తాం. ఇలాంటివన్నీ మనము ఒక జాబ్ చేసేటప్పుడు మనము చెయ్యకూడదు. ఓకేనా? సో ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఎవరితోనైనా ఫైటింగ్ వచ్చింది అనుకో, ఎవరితోనైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకో, సో అంతటితో వదిలేద్దాం, మనకేం పోయింది. ఓకేనా? సో ఇట్లా మనము చేయొచ్చు. జనరల్లీ ఇక్కడ మా స్కూల్లో ఏంటంటే అందరూ బాగుంటారు. సో ఎవ్వరు ఎవరితో కూడా ఫైటింగ్స్ అనేవి పెట్టుకోరు. ఏమైనా సరే చిన్న డిస్కషన్స్ వచ్చినా సో ఇట్ విల్ బి క్లియర్ దెన్ ఓన్లీ. సో అంత బాగా స్టాఫ్ అనే వాళ్ళు ఇక్కడ మాకు సపోర్ట్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఓకే ఇలా ఉంటది. సో మీరు కూడా ఫర్దర్ గా ఇదే అంటే జాబ్ పర్పస్ లోనే కాదు, ఇది యూ కెన్ అప్లై ఇన్ యువర్ క్లాస్ రూమ్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సో అది మీ క్లాస్ రూమ్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో కోవర్కర్స్ తోటి వాళ్ళకి పర్సనల్ ఎప్పుడైనా సరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంటే సో మీరు జీవితాంతం వాళ్ళతో ఒక విషయం తెలుసుకోండి, సీక్రెట్స్ కెనాట్ బి హిడెన్. సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు అంటాం, పక్క వాళ్ళతో చెప్తాం, అది కాస్త అలా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. చెప్పాను కదా వైల్డ్ ఫైర్ అని, అట్లా 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 స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. సో సీక్రెట్ అనేది మీ దగ్గరే ఉంచుకోండి, ఎవరితో చెప్పొద్దు. మనకి ఏంటంటే నోరు ఇచ్చింగ్ వచ్చేస్తా ఉంటది అనమాట, ఎప్పుడు ఎదుటి వాళ్ళతో చెప్తామా. ఓకే, సో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో ఎప్పుడెప్పుడు ఎవరితో చెప్పేద్దామా అని ఉంటది. ఓకే, సో ఇట్లాంటివన్నీ మనము చేయకూడదు when we are in job అన్నమాట. సో అవాయిడ్ డిస్కషన్ కాంట్రవర్షియల్ టాపిక్స్. సో కాంట్రవర్సీ అంటే చెప్పాను కదా, సో హీటింగ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నాయో అందులో మీరు మాక్సిమం ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. సపోజ్ ఏదైనా గొడవ జరుగుతుంది, సో మీకు ఎందుకు, మీకు అనవసరమైన థింగ్ మీరు కూడా ఇంటర్ఫియర్ అయ్యి అందులో ఇలా అన్నాడు ఆ రోజు నేను కూడా విన్నాను, మీకు అది వర్క్ కాదు కదా. ఓకే, సో ఇట్లాంటి కాంట్రవర్సీకి మనము దూరంగా ఉండడమే బెస్ట్. ఆఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సో మాక్సిమం మనం ఉండే ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ గానే ఉండాలి. ఓకే, సో ఇంకా ఏంటి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్ రిటర్న్ ఫార్మ్స్. సో రిటర్న్ ఫార్మ్స్ అంటే ఏంటి, సో మనం ఏదైనా సరే రాతపూర్వకంగా కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే సో సరైన రీతిలో మన స్పెల్లింగ్స్ అనేవి బాగుండాలి. ఎలాగ కన్వే చేస్తున్నాం, ఓకే ఎలాగ కన్వే చేస్తున్నాం అంటే నువ్వు చదివేటప్పుడు వాళ్ళు సీరియస్ గా ఉన్నారా లేకపోతే ప్లీజింగ్ వే లాగా ఉన్నారా అనేది అక్కడ మనకి చదువుకునేటప్పుడే తెలుసుకోండి. సో చక్కగా మంచి గ్రామటికల్ వర్డ్స్ యూజ్ చేయాలి, మంచి లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ దిస్. సో నెక్స్ట్ మీకు ఇది తెలుసు కదా, బ్యాంక్ పే స్లిప్ అనేది నేను ఆల్రెడీ చూపించేశాను. సో జాబ్ అప్లికేషన్, పాన్ కార్డ్ తెలుసా మీకు? పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో మీ ఫాదర్ దగ్గర ఉంటది. సో ఈ రోజు స్ట్రెంత్ తక్కువగా ఉంది కాబట్టి నేను తీసుకురాలేదు. సో టుమారో ఇఫ్ దెర్ ఈస్ ఎ క్లాస్ ఐ విల్ షో యూ ద పాన్ కార్డ్ అండ్ ఆల్సో ద పాస్పోర్ట్ ఫామ్. సో పాస్పోర్ట్ చూసారా? సో మనం అట్లీస్ట్ మూవీస్ లో అయినా చూసే ఉంటాం. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ అబౌట్ ద పాస్పోర్ట్ థింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎట్లా ఫిల్ చేయాలి. సో ప్రతిదీ కూడా ఇప్పుడు మనకి వాలంటీర్స్ అని అపాయింట్ చేశారు కదా, సో వాలంటీర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే, సో ఇది నేను నిన్న చూపించాను కదా, మీకు గుర్తుందా? సో ఎంతవరకు గుర్తుంది? సో నిన్న మీకు ఒక బ్యాంక్ ఫామ్ చూపించాను. సో ఇలానే ఉంది ఇక్కడ, పాయింట్ కొంచెం క్లారిటీ మిస్ అయింది. సో ఆల్ ద పర్టికులర్స్ ఎప్పుడు కూడా బాక్సెస్ లోని రాయాలి అని చెప్పాను అకౌంట్ నెంబర్. ఎందుకు అంటే ఒకదానికి ఒకటి కలవకూడదు. ఓకేనా? సో ఒకదానికి ఒకటి కలవకూడదు. ఒక్క నెంబర్ కానీ ఏదైనా మిస్టేక్ వచ్చినా సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఏంటంటే మీ మొబైల్ నెంబర్, ఎవరి మొబైల్ నెంబర్ అన్న నోట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక్క నెంబర్ ఏదైనా మార్చితే సో వేరే వాళ్ళకి అది వెళ్ళిపోతుంది. సో హియర్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇంటూ బ్లడ్ గా ఉన్నా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో రూపీస్ అని ఇంటూ, ఇది నిన్న మీకు చూపించాను. సో మీరు ఎన్ని నోట్స్ ఇస్తున్నారు, డినామినేషన్స్ అన్నమాట. సో మీరు ఎన్ని నోట్స్ ఇస్తున్నారు, సపోజ్ 100 నోట్స్ 2 ఇచ్చారు, అప్పుడు ఏం రాస్తారు? 100 into 2, 100 దగ్గర 2 రాయాలి. 50 నోట్స్ 5 ఇచ్చారు, అప్పుడు 100 into 5. అలాగా అన్ని మీరు అక్కడ రాసి టోటల్ చేయాలి. సో ఇందులో మెయిన్ ఏంటంటే అకౌంట్ నెంబర్ మెయిన్, ఎవరు డిపాజిట్ చేస్తున్నారు అన్నది మెయిన్, తర్వాత విచ్ బ్రాంచ్.
ఒక్కొక్కసారి బ్రాంచ్ తో పాటు ఆ పే స్లిప్ అనేది ప్రింట్ అయి ఉంటది. ఓకే, సో ఇన్ కేస్ లేకపోతే మీరు అక్కడ బ్రాంచ్ నేమ్ అనేది రాయాలి. ఓకేనా, సో అందుకే మీరు ఒక్కసారి బ్యాంక్ కి వెళ్తే ఈ స్లిప్ ఇస్తారు, సో అక్కడే పెట్టేసి ఉంటాయి, సో మనము చూసుకోవచ్చు అన్నమాట. సో వీరప్రతాప్ ఏమైనా డౌట్ ఉందా? సో ఇది ఏంటంటే హౌ టు ఫిల్ ఏ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, సో ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే కాదు నిన్నే చెప్పినవే ఇవన్నీ కూడా. ఓకేనా, సో మీ బ్రాంచ్ ఫిల్ చేయాలి, డేట్ ఫిల్ చేయాలి, తర్వాత అకౌంట్ నెంబర్ ఫిల్ చేయాలి, తర్వాత సేవింగ్స్. సో రైట్ డౌన్ ద అకౌంట్ నెంబర్ ఆఫ్ ద అకౌంట్ ఇన్ దిస్ డిపాజిట్ హ్యాస్ టు బి మేడ్. సో ఎవరు అకౌంట్ లో నువ్వు డబ్బులు వేస్తున్నావు వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా నువ్వు అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకే, సో ఎవ్రీథింగ్ మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తాడు. సో ఏది అడిగాడో దాని పక్కన అదే ఫిల్ చేయాలి. సో ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్ లో కూడా సిగ్నేచర్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ పబ్లిక్ గోయింగ్ స్టూడెంట్స్, సో పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు ఏంటంటే మన సబ్జెక్ట్ మీరు 10th లో సిగ్నేచర్ చేశారా? సారీ 10th ఎగ్జామ్ రాయలేదు కదా, ఫర్గాట్, లక్కీయెస్ట్ బ్యాచ్. ఓకే, సో ఎగ్జామ్ రాసినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ పక్కనే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటది. సో ఒక్కొక్కసారి అవి తెలుగు ఇంగ్లీష్ అనేది ఆర్డర్ లో ఉంటది, బట్ తర్వాత నుంచి ఏంటంటే ఆర్డర్ లో ఉండవు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది లాస్ట్ ఉంటది. సో సమ్మరీ షోయింగ్ దట్. ఓకే, జాబ్ అప్లికేషన్, ఏం అప్లికేషన్ అది వీరప్రతాప్? OMR షీటా? I think he is showing some OMR sheet. ఓకే, సో ఇప్పుడు OMR షీట్ లో ఏంటంటే కంపల్సరీగా అన్ని ప్రింట్ అయ్యి వచ్చేస్తున్నాయి, అందరూ మిస్టేక్స్ చేస్తున్నారు అని. ఓకేనా, సో ఇట్లాగా మనం ఏంటంటే సిగ్నేచర్ చేయాల్సి ఉంటది. సో చాలా మంది సిగ్నేచర్ అలవాటు ప్రకారం ఆర్డర్ లో చేసేస్తా ఉంటారు. అలా చేయకూడదు. మన సబ్జెక్ట్ ఎక్కడుందో ఆ సబ్జెక్ట్ ఏం రాస్తామో అక్కడ మాత్రమే సిగ్నేచర్ చేయాలి. ఓకేనా, సో ఇవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనీ డిపాజిట్, చెక్ ఎట్లా రాయాలి అన్ని, సో డీటెయిల్స్ అన్ని ఉంటది. సో యూ హ్యావ్ టు. సో ఇది క్లియర్ గా ఉందా? సో అప్లికేషన్ అన్నమాట. ఇది ఏంటిది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లికేషన్. ఇక్కడ ఉంది చూసారా, కనిపిస్తుందా? సో బ్రాంచ్, ఏ బ్రాంచ్, ఒక్కొక్కసారి చెప్పాను కదా బ్రాంచ్ అనేది రాసేస్తా ఉంటారు ఇక్కడ, లేకపోతే యూ హ్యావ్ టు రైట్ ద బ్రాంచ్. సో నేను మీకు చూపించిన పే స్లిప్ లో ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ బ్రాంచ్ రాసేసారు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. సో బ్యాంక్ అది ఇప్పుడు మన స్క్రీన్ మీద కనిపించేది ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, దాని తర్వాత రెడ్ మార్క్ ఎక్కడ ఉంది? డేట్ కంపల్సరీ. అకౌంట్ నెంబర్ ఎలా ఉంది? అకౌంట్ నెంబర్ కాలమ్స్ ఉన్నాయా? సో అన్ని కాలమ్సే. ఎందుకు అంటే కింద కాలమే మనము నెంబర్ రాయాలి. వన్స్ దీనిలోంచి బయటకు వచ్చిందా ఇంకా అంతే సంగతులు, పక్క నెంబర్ తోటి కలిసిపోతే అది 6 9 2 ఏం అర్థం కాదు. ఓకే, సో ఎప్పుడు కూడా చిన్న హ్యాండ్ రైటింగ్, చిన్నగా రాసే వాళ్ళన్నా పెద్దగా రాసే వాళ్ళన్నా వాళ్ళు విత్ ఇన్ ద బాక్స్ అనేది రాస్తే ఇట్ ఈస్ క్లియర్ అన్నమాట. ఓకే, తర్వాత ప్లీజ్ పే సెల్ఫ్ ఆర్ ఆర్ సెల్ఫ్. సో ఎవరికి నీకు నువ్వే పే చేసుకుంటున్నావా లేకపోతే ఏంటి అని. సో రూపీస్ నిన్న చెప్పాను కదా. సో ఆర్ఎస్ ఉంటే షార్ట్ కట్ లో రాయాలి, అంటే ఈ నెంబర్స్ లో రాయాలి. అలాగే రూపీస్ అని పూర్తిగా ఉంది కదా, సో అందుకని మనం కూడా ఇన్ వర్డ్స్ లో రాయాలి. అలాగే ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ కి అగైన్ దే హావ్ గివెన్ ద బ్లాక్స్. ఓకే, సో 10 బ్లాక్స్ ఉన్నాయి. సో ఈ 10 బ్లాక్స్ లో మీ 10 డిజిట్ మొబైల్ నెంబర్ రాయాలి, సిగ్నేచర్. ఓకే, సో ఇలా ఉంటది అనమాట బ్యాంక్ పేజ్. అండ్ దిస్ ఈస్ అ జాబ్ అప్లికేషన్. సో ఎంప్లాయ్మెంట్ కానీ జాబ్ అప్లికేషన్ కానీ, సో మెయిన్ ఏం అడుగుతాడు? మీ నేమ్ అడుగుతాడు. సో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. కొంతమందికి ఇప్పుడు వీరప్రతాప్ అని ఉంది, సో వాళ్ళ ఇంటి పేరు ఏదో ఉంది, సో 3 అన్నమాట. సో వీరప్రతాప్ ఫస్ట్ ఏం రాస్తారు? వాళ్ళ ఇనీషియల్ రాస్తారు, తర్వాత వీరప్రతాప్ లాస్ట్ నేమ్ ఇట్లా రాస్తారు. ఓకే, సో ఇప్పుడు చిలుక దీవెన ఉంది, సో 2 ఉన్నాయి. సో చిలుక ఫస్ట్ నేమ్, దీవెన. అండ్ వన్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్, మీరు ఇక్కడ నుంచి ఎప్పుడన్నా సరే మీ నేమ్ రాయాల్సి ఉంటే మీ 10th క్లాస్ లో ఎట్లా ఉందో అలానే రాయాలి. అర్థమవుతుందా? 10th క్లాస్ లో కొంతమందికి ఏంటంటే ఇనీషియల్ నేమ్ తర్వాత ఉంటది. సపోజ్ దీవెన ఉందనుకో, దీవెన చిలుక అని ఉంటది, లేకపోతే సో చిలుక దీవెన అని ఉంటది. ఓకేనా, సో ఇలాగా ఎలా ఉంటే అలానే. సో
త్రూఅవుట్ యువర్ లైఫ్, మీ లైఫ్ వరకు చచ్చిపోయే వరకు మీ నేమ్ ఎక్కడ అడిగినా సరే యాజ్ ఇట్ ఈస్ 10th క్లాస్ లో ఎలా ఉందో అలాగే రాయాలి. ఎందుకు తెలుసా? మీరు 10th క్లాస్ లో రాయకపోతే ఇట్ విల్ బి రిజెక్టెడ్. 10th క్లాస్ లో రాసింది నోట్ అయి ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు మేడం ఆధార్ కార్డులో ఇలా ఉంది కదా అలా ఉంది కదా అంటే, మీరు దాన్ని చేంజ్ చేసుకోండి. సో 10th క్లాస్ లో ఇప్పుడు కూడా నాది ఆధార్ కార్డులో ఒకలా ఉంటది, 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఒకలా ఉంటది. బట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏది చేసినా సరే, సో ఐ యూస్ టు రైట్ మై నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ 10th క్లాస్. ఓకే, ఎందుకంటే కొన్ని జాబ్ అప్లికేషన్ లో కానీ కొన్ని అప్లికేషన్ లో కానీ అక్కడ అడుగుతారు ఏమనంటే యాజ్ పర్ ఎస్ఎస్సి అని అడుగుతారు. అదవుతుందా? యాజ్ పర్ ఎస్ఎస్సి. సో టు అవాయిడ్ దిస్ మెస్ ఏం చేయాలంటే మనం ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. ఏంటి 10th క్లాస్ అప్లికేషన్ లో ఎట్లా ఉందో నేమ్ విత్ స్పెల్లింగ్స్. కొంతమంది దీవెనా ఉందనుకోండి, సపోజ్ డబల్ బదులు సింగిల్ ఏ పడవచ్చు, ఇలా ఉంటది. అయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ 10th క్లాస్ అదే మాత్రమే రాయాలి. ఈ రోజు ఏంట్రా బాబు మేడం మా ఇద్దరిని పట్టుకున్నారు అనుకుంటున్నారా, దీవెన అండ్ వీరప్రతాప్? ఓకే, సో తర్వాత డేట్ ఆఫ్ అప్లికేషన్, తర్వాత అడ్రస్. సో హౌ మెనీ ఆఫ్ యూ నో యువర్ హౌస్ అడ్రస్ కంప్లీట్లీ? తెలుసా మీ హౌస్ అడ్రస్? సో ఇక్కడ మా స్టూడెంట్స్ కొంతమంది అడిగితే వాళ్ళకి తెలియదు హౌస్ అడ్రస్, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, 6th 5th 7th వరకు. వాళ్ళ ఊరి పేరు అయితే చెప్తారు కానీ. సో గుడ్ మార్నింగ్ చెప్తున్నావా వీరప్రతాప్? హ్యాండ్ రేస్ చేసావా? ఓకే, సో మీరు పెద్ద పిల్లలు కాబట్టి మీకు అడ్రస్ వచ్చేసేయాలి కంప్లీట్ గా. మీ స్ట్రీట్ నేమ్ ఏంటి అండ్ ల్యాండ్ మార్క్ ఏంటి, ఓకే, సో అన్ని కూడా మీకు తెలియాలి. సో అండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అన్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ ఉందా అందరికి? సో ఈమెయిల్ ఏంటంటే ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఈమెయిల్ లేకపోతే ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఓకే, సో మనమే చేసుకోవాలి, ఎవరిని హెల్ప్ అడగద్దు. సో గో టు అండ్ ఇంటర్నెట్ కి వెళ్ళండి, మీకు ఉంటుంది సార్ చెప్తారు. సో హౌ టు క్రియేట్ అన్ ఈమెయిల్ అకౌంట్. ఓకే, సో కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈమెయిల్ అకౌంట్ ఉండాలి అండ్ అప్పుడప్పుడు దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ ఫోన్ నెంబర్ మీ పర్సనల్ నెంబర్ ఉంటే ఓకే, ఆర్ ఎల్స్ గివ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్స్ ఫోన్ నెంబర్. సో అలాగే ఈ సెక్యూరిటీ నెంబర్ అనేది ఏం అవసరం లేదు. సో డేటా అవైలబుల్. సో డిజైర్డ్ పే మీకు ఎలా కావాలి, అవర్లీ బేసిసా లేకపోతే మంత్లీ బేసిసా? సో నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫార్, నువ్వు ఏ పోస్ట్ కి అప్లై చేసుకున్నావు? సపోజ్ సీనియర్ అసిస్టెంటా, జూనియర్ అసిస్టెంటా, లేకపోతే స్కూల్లోని ఇంగ్లీష్ టీచరా, సైన్స్ టీచరా, అలా అన్నమాట. సో తర్వాత నీకు పార్ట్ టైం జాబ్ కావాలా, ఫుల్ టైం జాబ్ కావాలా? ఓకే, సో జనరల్ గా ఒక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మెయిన్, ఎందుకంటే ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయితే వాళ్ళు కాంటాక్ట్ చేయాలి కదా నిన్ను. సో అందుకని దిస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ నెసెసరీ అన్నమాట. తర్వాత మీ పొజిషన్, హెల్త్, శాలరీ, తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్కడ జాబ్ చేసావు, ఇవన్నీ. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్. సో రిఫరెన్సెస్, మీకు రిఫరెన్సెస్ అంటే తెలుసా? 10th క్లాస్ లో రెజ్యూమ్ రాసారా? కరికులం మీటే, సారీ మీరు 10th క్లాస్ ఎగ్జామ్సే రాయలేదు బట్ నేర్చుకొని ఉంటారు కదా. సో కరికులం మీటే అని ఉంటుంది, ఆర్ఎల్స్ మీకు ఇంటర్మీడియట్ లో కూడా ఉంటుంది సెకండ్ ఇయర్ లో. సో కరికులం మీటే. సో అక్కడ రిఫరెన్సెస్ అంటారు. రిఫరెన్సెస్ అంటే ఏంటంటే మనల్ని వేరే వాళ్ళు రిఫర్ చేయడం. సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే వాళ్ళు రిఫర్ చేయడం మిమ్మల్ని, అంటే ఈ పర్సన్ క్యాపబుల్ వర్క్ చేయడం. సో దీనివల్ల ఇష్యూస్ ఏమీ రావు. సో వీరప్రతాప్ ని జాయిన్ చేసుకోండి మీ ఇన్స్టిట్యూషన్ లో అని రిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో పలుకుబడి ఉన్న వాళ్ళు, నేమ్ ఉన్న వాళ్ళతోటి రిఫరెన్స్ ఇప్పించారు. సో మెయిన్ ఒక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏమే కమ్యూనికేషన్ అనేది, అమ్మా ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉందా? NICO అని ఉంది, హ్యాండ్ రైజ్ చేశారు. సో మనం ఒక జాబ్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే ఏమేమి గుర్తుపెట్టుకోవాలి? చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నాట్ ఫాలోయింగ్ డైరెక్షన్స్. సో వాళ్ళు ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో అవి ఫాలో అవ్వకపోవడం. ఓకేనా? సో చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే చదవకుండా యూ స్టార్ట్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ ఫిల్ స్టార్ట్ చేసేస్తా ఉంటారు. ఓకే, సో అలాగ మనము చేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే
అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏది ఇచ్చాడో అది ఫస్ట్ చదవాలి. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా రాసినప్పుడు కూడా ఫస్ట్ పేజ్ లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ చదివాక నెక్స్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు వదిలిపెట్టకూడదు. ఓకే, తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలి, లేకపోతే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇట్లాంటివన్నీ ఏం కావాలో అవి మీరు ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఏమైతే మీరు పోస్ట్ కి అప్లై చేయాలో అది మీరు మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత సో నాట్ ఎక్స్ప్లోయింగ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్. సో ఎంప్లాయ్మెంట్ గ్యాప్స్ అంటే సపోజ్ ఇప్పుడు నేను జాబ్ కి ఏంటంటే 2018 లో నేను గ్యాప్ ఇచ్చేసాను. సో ఎందుకు ఇచ్చాము అనేది అక్కడ ఈజీగా మెన్షన్ చేయాలి. సో ఎందుకంటే నాకు బేబీ పుట్టింది, సో అందుకని నేను మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను. సో 2018 లో నేను జాబ్ కొంచెం 1 year బ్రేక్ పెట్టాను. సో అట్లా అన్నమాట. సో ఎందుకు మీరు అంటే ఏమనుకుంటారంటే సో ఎందుకు జాబ్ మానేశారు మధ్యలో అంటే రకరకాల రీజన్స్ అన్ని చెప్తా ఉంటారు. సో మన దగ్గర ఆల్రెడీ దానికి రిక్వైర్డ్ రీజన్స్ అనేవి ఉండాలి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. తర్వాత అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్. తర్వాత యూజింగ్ ఇంప్రాపర్ గ్రామర్, లైన్. సో కొన్ని అబద్ధాలు రాస్తా ఉంటారు అప్లికేషన్. ఐ హావ్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ శ్రీ చైతన్య కాలేజ్. ఇలాంటివన్నీ రాస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు, అప్పుడు మన పని అవుతుంది. ఓకే, సో ఇట్లాంటివన్నీ తప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ మనము రాంగ్ చెప్పకూడదు. ఇవన్నీ మనము జాబ్ లో ఏంటంటే ఒక జాబ్ మనము అప్లై చేసినప్పుడు వీ హ్యావ్ టు బి సిన్సియర్. ఓకే, నెక్స్ట్ సో దిస్ ఇస్ అప్లికేషన్ ఫర్ పాన్ కార్డ్ అన్నమాట. సో పాన్ కార్డ్ కి ఏం అప్లికేషన్ ఇవ్వాలంటే ఫామ్ 49A. ఓకే, సో ఫామ్ 49A అని ఉంటది. సో ఆ ఫామ్ కి నువ్వు అప్లికేషన్ అనేది పెట్టాలి ఆ ఫామ్ లో. ఓకే, సో ఫామ్ 49A రిమెంబర్. సో ఈ ఫామ్ ని యూజ్ చేసుకొని మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమేం పర్టికులర్స్ అడిగారు చూసారా. సో మెయిన్ ఏంటంటే యువర్ ఫుల్ నేమ్ అండ్ తర్వాత 2 photos అడిగారు. సో అక్కడ ప్రెసెంట్ 2 photos ఉన్నాయి కదా, సో 2 photos అడిగారు. సో ఫుల్ నేమ్, తర్వాత ఏంటి మెయిలా ఫీమేలా. ఓకే, సో తర్వాత ఇక్కడ నేమ్ కూడా చూసారా ఎలా ఉంది. సో విత్ బ్లాక్స్ అన్నమాట. సో తర్వాత వీడు ఎలా ఫిల్ చేశాడు క్యాపిటల్ లెటర్స్ యూస్ చేసుకొని ఫిల్ చేశాడు, అవునా కదా. సో వీడి పేరేంటి, భట్నాగర్ కార్తిక్ అంట. ఓకే, సో ఎట్లా ఫిల్ చేశాడు, ప్రతి బ్లాక్ లోనే ఒక్కొక్క ఇండివిజువల్ లెటర్ అనేది పెట్టి ఫిల్ చేశాడు, అవునా కదా. సో బి ఒక దగ్గర, హెచ్ ఒక దగ్గర, ఏ ఒక దగ్గర, సో అలా అన్నమాట ఫిల్ చేశాడు. ఓకే, సో ప్రతి దాంట్లో ఎందుకు క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేయాలి వైల్ ఫిల్లింగ్ యువర్ అప్లికేషన్ ఫామ్. ఎనీ అప్లికేషన్, చిన్న అప్లికేషన్ ఏదైనా సరే మీరు దానికి బ్లాక్ లెటర్స్ లో యూజ్ చేసి ఫిల్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ పాన్ కార్డ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి 2 రకాల పాన్ కార్డ్స్ ఉన్నాయి, 2 రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ పాన్ కార్డ్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. సో దీంట్లో మీకు ఫోటో ఉంటది ఇక్కడ. సో ఐ విల్ బ్రింగ్ సో ఓకే, I have this election voter identity card. సో తెలుసా దేనికి అప్లై చేసుకున్నారా, మీ అందరికీ ఉందా ఇది. సో మనము ఏదైనా చూడండి బ్యాంక్ ఎగ్జామ్స్ ఏమైనా రాసినప్పుడు సో వీ హ్యావ్ టు టేక్ దిస్ యాజ్ ఎ ప్రూఫ్. ఆధార్ కార్డ్ అంటే నేను ఎక్కువ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళను, ఎందుకంటే పెద్దగా ఉంటది కదా, అవునా. సో ఇది చిన్నగా ఉంటది కాబట్టి నేను ఐ యూస్ టు క్యారీ దిస్ యాజ్ ఎ ప్రూఫ్. సో దీంట్లో మన ఫోటో ఉంటది. ఓకే, సో అండ్ ఇంకా అంటే మ్యారేజ్ అయింది కాబట్టి మా హస్బెండ్ నేమ్ ఉంది. సో లేకపోతే ప్రీవియస్ ఏంటంటే మా ఫాదర్ నేమ్ తో ఉండేది. సో ఆఫ్టర్ మ్యారేజ్ సో ఇట్లాగంటే ఇదేం లేదు, ఇది మనకి ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అన్నమాట. సో మీ అందరికి 18 years వచ్చేసినాయా. సో 18 years రాలేదా ఇంకా. సో 18 years వస్తే సో 18+ అప్పుడు మీరు ఓటర్ ఐడెంటిటీ కార్డ్ కి మీరు ఎలక్షన్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, 18+. సో ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్ అప్లికేషన్ కి సో ఇక్కడ చెప్పాను కదా ఒక ఫోటో ఉంటది. సో అండ్ ఈ ప్లేస్ లో మీకు ఒక నంబర్ అనేది ఉంటది. సో ఆ నెంబర్ మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ QR కోడ్ అంటారు. సో కనిపిస్తుందా, నేను పాయింటర్ తో చూపిస్తున్నాను. సో టుమారో ఐ విల్ బ్రింగ్ ఇట్.
ఓకే, సో ఇందులో చెప్పాను కదా 2 types ఆఫ్ ఫార్మ్స్, ఒకటి 49A అండ్ 49AA. సో 49A అంటే ఇండియన్స్ కి మాత్రమే. సో 49AA అంటే సో ఇండియన్ తప్పించి అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అర్థమవుతుందా? సో మన ఇండియన్స్ కి ఏంటి 49A ఫామ్ ఫిల్ చేయాలి పాన్ కార్డ్ కి. అలానే 49AA అంటే సో AA. సో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ యూ కెన్ యూస్ దట్. సో యాజ్ యూజువల్ చూడండి, ఇందాక చెప్పాను కదా, సో ఏమేమి ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ అక్కడ ఏం అడిగాడో అవన్నీ ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ లో ఉంటాయి కదా. సో చూడండి, ఫస్ట్ బ్లాక్ లెటర్స్ లో ఫిల్ చేయాలంటే ఇంకా బ్లాక్ ఇంక్ యూజ్ చేస్తే అది ఇంకా మంచిది. ఏమింక్? బ్లాక్ ఇంక్ అన్నమాట. తర్వాత అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఫిల్ చేయాలి. సో ఎనీ అప్లికేషన్ యూ హ్యావ్ టు ఫిల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. లేదు మేడం నాకు తెలుగు వచ్చు అంటే తెలుగులో ఫిల్ చేస్తే అక్కడ యాక్సెప్ట్ చేయరు. ఓకే, అలానే లేదు మేడం నాకు హిందీ బాగా వచ్చు, వీరప్రతాప్ అంటాడు నాకు హిందీ బాగా వచ్చు మేడం, తెలుగు వచ్చు కానీ ఇంగ్లీష్ రావట్లేదు. సో హిందీ వచ్చని హిందీలో ఫిల్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు ఫిల్ ఎనీ అప్లికేషన్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను, ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికీ తెలుసు. సో దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయాలి. తర్వాత ఫోటో సైజ్ కూడా ఇచ్చేస్తాడు. మీరు అప్లికేషన్స్ ఇంకా రాను ఫిల్ చేస్తూ ఉంటారు కదా. సో IJEE, MSET ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే అక్కడ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు దే విల్ ప్రొవైడ్ the centimeters of so what is happening? జన కనిపిస్తదిలే. ఓకే, సో అక్కడ సెంటీమీటర్స్ ఇచ్చేస్తా ఉంటాడు. సో 3.5 to 2.5 అని అట్లా అన్నమాట. ఓకే, సో సైజ్. నెక్స్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది అక్కడ కొన్నిసార్లు వెయ్యాలి. ఇంకా ఏంటంటే మీకు తెలుసా అటెస్టేషన్ చేయించుకుంటారు. డూ యు నో వాట్ ఈస్ మెంట్ బై అటెస్టేషన్? అటెస్టేషన్ అంటే తెలుసా? తెలీదా? ఏం లేదు, మన అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో అవి ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరు, గెజిటెడ్ ఆఫీసర్స్ వేరు. గెజిటెడ్ ఆఫీసర్ తోటి కిందన స్టాంప్ వేసి సిగ్నేచర్ చేయించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రిన్సిపల్ ఇస్ ఏ గెజిటెడ్ ఆఫీసర్. సో వాళ్ళతోటి నువ్వు అక్కడ సిగ్నేచర్ చేయించుకొని స్టాంప్ వేయించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ సపోజ్ జెరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టే అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసి స్టాంప్ వేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ as అటెస్టేషన్. ఓకేనా? సో ఆధార్ ఎన్రోల్మెంట్ ఆర్ కరెక్షన్ ఫామ్. సో ఆధార్ కార్డ్ ఇది. సో ఆధార్ కార్డ్ లో అన్ని కంప్లీట్ గా అడుగుతారు. సో మీ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి ఏంటి, నేమ్, జెండర్, సో మీ ల్యాండ్ మార్క్, పంచాయతీ, ఏరియా, డిస్ట్రిక్ట్, ఎవ్రీథింగ్ దే విల్ ఆస్క్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్. అందరికి మనకైతే ఆధార్ కార్డ్ వచ్చేసింది కదా. సో ఎవ్వరు ఆధార్ కార్డ్ లేకుండా ఉండరు. ఈవెన్ ఫర్ మై బేబీ ఆల్సో వీ హ్యావ్ టేకెన్ అన్ ఆధార్ కార్డ్. సో 1 year కూడా కంప్లీట్ అవ్వక ముందే అనుకుంటా తీసుకున్నారు. 1 year కి 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. సో అప్పుడే ఆధార్ కార్డ్ తీసుకున్నాం. సో ఎందుకంటే ఇట్ ఈస్ అండ్ కంపల్సరీ అంటే బర్త్ సర్టిఫికెట్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేయాలి అంటే కంపల్సరీగా ఆధార్ కార్డ్ కావాలి. అందుకని సో పుట్టిన వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా సో ఆధార్ కార్డ్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. సో మరి మనకైతే ఆధార్ కార్డ్ కి ఫింగర్ ప్రింట్స్ వేస్తున్నాం కదా. సో ఆధార్ కార్డ్ కి ఫింగర్ ప్రింట్స్ పెడుతున్నారా? సో అక్కడ ఇలా ఉంటది కదా, దాని మీద మీ 10 fingers కూడా పెడతారు. సో మరి పిల్లలకి ఫింగర్ ప్రింట్స్ ఉండవు కదా అప్పుడే, చిన్నపిల్లలకి. సో అప్పుడు ఏం చేస్తారు తెలుసా ఎవరికన్నా? ఐరిష్ దీవెనా? ఓకే ఓకే, ఐరిష్. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఓకే, సో పేరెంట్స్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, అలాగే పిల్లల యొక్క ఐరిష్ అనేది తీసుకుంటారు. నీకు కాదు వీరప్రతాప్, పిల్లలకి. ఓకే, సో చిన్న పిల్లలకి తీసుకుంటారు అన్నమాట. సో ఇప్పుడు మనకు అందరికి ఇవి ఫిల్ చేస్తే చాలు. సో ఈ సేవ మీ సేవ అంటున్నారు కదా. సో అక్కడికి వెళ్ళి మనం ఇది ఫిల్ చేసుకుంటే సో దే విల్ గివ్ దిస్ ఆధార్ కార్డ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఫిల్ చేసి. సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎస్పెషల్లీ బాయ్స్ మీరు అప్లై చేసుకోండి. ఐ థింక్ వీ హ్యావ్ కంప్లీటెడ్.
సో తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్స్ మన దగ్గర కంపల్సరీగా ఉండాలి వైల్ యు ఆర్ ట్రావెలింగ్. ఐడెంటిటీ అంటే మా కాలేజ్ లో ఇచ్చారండి ఐడెంటిటీ కార్డు, అది కాదు. సో కంపల్సరీగా ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ జిరాక్స్ యూజ్ మీ బ్యాగ్ లో పెట్టుకోండి. ఓకే, సో ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది మీ దగ్గర ఉండాలి. సో అడ్రస్ ప్రూఫ్ ఇలా అన్నమాట అన్ని. ఓకే, ఎండ్ చేసేద్దామా క్లాస్? ఇంకా అరుణ్ బోర్ కొట్టిందా? సో ఇంకా మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టదలుచుకోలేదు. సో అరుణ్ కుమార్ నాకు అర్థం అవ్వట్లేదు. చెప్పండి మేడం. సో ఏమైనా డౌట్ ఉందా? నో మేడం. సో ఈ రోజు వెరీ లెస్ పార్టిసిపెంట్స్. ఓకే, సో 62 నుంచి అట్లా 56 కి పడిపోయింది. ఓకే, సో విల్ లర్న్ మోర్ టుమారో. సో ఇంతటితో నాకు తెలిసి సో ఈ టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఏం టాపిక్ అంటే ఇంగ్లీష్ అట్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఏమేం ప్లేసెస్? ఫస్ట్ హాస్పిటల్స్, బ్యాంక్స్, తర్వాత రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్. సో ఎవ్రీవేర్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కాన్వర్సేషన్ అనేది చక్కగా వాళ్ళతో నేర్చుకోండి. సో ఎవ్వరు ఏమి అనరు. ఓకే, ఇంకా ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా, సో ఇంట్లో మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ తో కానీ సో ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో అప్పుడు మీ పేరెంట్స్ ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అర్థమవుతుందా? సో ఎంత హ్యాపీగా మమ్మీ డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే వీడు అస్తమానికి ఫోన్ పట్టుకొని ఉంటున్నాడు, ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని. ఓకే, సో కానీ మనం ఏం చేస్తాం, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు ఆన్లైన్ క్లాస్ అవుతుందా, ఎప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్దామా అని చూస్తాము, అవునా? సో గర్ల్స్ అయితే ఎప్పుడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోదామా, లేకపోతే ఎప్పుడు పడుకుందామా అని చూస్తా ఉంటారు, స్లీపింగ్. ఓకే, సో ఓకే రేపు మనము కొత్త టాపిక్ కి వెళ్ళిపోదాం. సో ఇట్ ఈస్ అండ్ టెలికమ్యూనికేషన్ స్కిల్స్. తెలుసా టెలికమ్యూనికేషన్ స్కిల్స్ అంటే? ఫోన్ మాట్లాడతాం కదా, సో చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడేటప్పుడు ఏ నువ్వు మాట్లాడు అని ఇచ్చేస్తా ఉంటారు పక్కకి ఫోన్, ఇలాగా చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా మనము రేపటి క్లాస్ లో చూసుకోవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ద క్లాస్ ఈవెన్ దో యు ఆర్ ఫ్రమ్ హోమ్. ఓకే, సో దీనికి సంబంధించి నాకు తెలిసి ఏమీ డౌట్స్ లేవు అనుకుంటున్నాను. నో మేడం. ఓకే, సో మెయిన్ మీరు ప్రాక్టీస్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ. జస్ట్ ఒక హాస్పిటల్లో ఉన్నట్టు కాన్వర్సేషన్ చేయండి, అలాగే రైల్వే స్టేషన్ లో ఉన్నట్టు కాన్వర్సేషన్ చేయండి. ఇంకా రైల్వే స్టేషన్ అంటే స్టేషనే కాదు, ట్రైన్ ఎక్కాక ప్యాసింజర్స్ తో కూడా మీరు కాన్వర్సేషన్ చేయొచ్చు. సో అమ్మా జీజేసీ టౌన్ కర్నూలు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే ఓకే దెన్ సో మీరు లెఫ్ట్ అయిపోండి. సో బాయ్ ఆల్ ఆఫ్ యూ, విల్ మీట్ టుమారో. ఓకే సో జీజేసీ టౌన్ కర్నూలు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు బట్ యు ఆర్ నాట్ అన్మ్యూటింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ శిరీష మేడం. ఎస్, మీకు వీడియో కెమెరా లేదమ్మా? అది ఓపెన్ కావడం లేదు మేడం. ఓకే, సో చెప్పు నీ డౌట్ ఏంటి? మేడం రేపు క్లాస్ ఉందా? అదా నీ డౌట్? క్లాస్ లేకపోతే మేము ఇన్ఫార్మ్ చేస్తామమ్మా. ఓకే ఓకే మేడం. సో నువ్వేం బాధపడద్దు. ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా రేపు? అంటే శివరాత్రి కదా మేడం. సో శివరాత్రి అంటే నైట్ కి ఉంటదేమో కదా, మార్నింగ్ అంతా ఖాళీ అనుకుంటా. ఓకే మేడం. నాకైతే తెలీదు, ఐ డోంట్ నో హౌ యూ సెలబ్రేట్ దట్ ఫెస్టివల్. ఓకే మేడం. ఓకే. Okay, so if there is any information regarding the class, we will share with you. Okay, so group అనేది ఉంది కదా వాట్సాప్ గ్రూప్, అందులో మేము షేర్ చేస్తాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఓకే, సో క్లాస్ లెఫ్ట్ అయిపోండి అమ్మా. సో క్లాస్ కంప్లీట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోవచ్చు.